ఎవడో రాహుల్ గాంధీ గారు పనికిరానివాడు పప్పుగాడు మాట్లాడిన మాటలు నువ్వు కూడా మాట్లాడితే రైజింగ్ తెలంగాణ దేనికోసం ఏం అభివృద్ధి చేసినావు, ఏం కంపెనీ తెచ్చినావు, కొన్ని దేవతల గురించి ఎందుకు అలా హేళనగా మాట్లాడాల్సి వచ్చింది? అంటే నిజంగా హేళనగా మాట్లాడారా లేకపోతే నీ సోషల్ మీడియా దాని అట్లా క్రియేట్ చేసిందా? నేను పొద్దున్న లేసి దేవుని పూజ చేస్తా, ఆ దేవుడు నా దేవుడు కాదంటే మొన్న రాజమౌళి అట్లే మాట్లాడుతుంది. దేవుడు నాకు దేవుడు ఇష్టం లేదు, ఎందుకు తీస్తావురా భయ సినిమాలు? వాస్తవం చెప్పాలంటే మా హిందువులకి సిగ్గుశరం లేదు. ఓపెన్ గా అనేస్తారు హిందువులందరూ. ఎవరైతే ఈ విషయంలో స్పందించారో అబద్ధాల కోరు పార్టీ కాంగ్రెస్ పార్టీగా మారింది. గతంలోనేమో కుటుంబానికి పరిమితమైనటువంటి పార్టీ. మీరు అధికారం లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక నిందేస్తారా? రేపు ఇంకోళ్ళు వస్తే ఇంకోటి అంటారు, అంతేనా? ఇంకోటి ఏడపాడైంది ఇంకా రానికి ఉన్నదే బీజేపీ రా. మీరు వస్తారా? అరే బరాబర్ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. నరేంద్ర మోదీ అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సిన అమలు కావాల్సిన బీసీల రిజర్వేషన్ పెరుగుదల ఏదైతే ఉందో అది అమలు కాకపోవడానికి కారణం ఈ బీజేపీ పార్టీ. బీసీ డిక్లరేషన్ కోసం ఆయన చిత్తశుద్ధి లేదు. నువ్వు బీసీ ఓట్లు కుల్లగొట్టుకోవడానికి, బీసీ ఓట్లు వేయించుకోవడానికి ఏం చేయకుండా సంకల్పం గుద్దుకుంటాడు. అమ్మకి జై తెలంగాణ అంటున్నావు, నువ్వు వచ్చి ఏదో రకరకాలుగా మార్చినావు, తెలంగాణ తల్లిలాగానే లేకుండా చేసినావు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో హిందువుల మీద దాడి జరుగుతుంది. పెద్దమ్మ గుడి మీద దాడి ఎందుకు జరిగింది, ముత్యాలమ్మ గుడి మీద ఎందుకు దాడి జరిగింది? అంటే మీ ఫోకస్ ఎక్కువ ఇట్లా గుళ్ళ మీద పెట్టిన కనుక మీ పథకాలు వెనకబడిపోతున్నాయని నేను అంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. తెలంగాణ బీజేపీ నాయకులు గడ్డం సాయి కిరణ్ గారు మనతో ఉన్నారు. అసలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న అది దానికి వాళ్ళు అర్హులు కాదనేసి మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఇంకొందరు లీడర్లు కావచ్చు అంటా ఉన్నారు. మరి ఈ అన్ని విషయాలపైన గడ్డం సాయి కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎట్లా ఉన్నారన్నా? బాగున్నా. నిజంగా ఇప్పుడు మీరు 7 తారీఖున ఒక పెద్ద ధర్నా చేయబోతున్నారని ఓపెన్ స్టేట్మెంట్ చేసిరు మీ పార్టీ ప్రెసిడెంట్. ఎందుకన్నా అంటే మీకు ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు మనమే కాదు ధర్నా, ఇప్పుడు ధర్నా చోకపోతే రోజొకరు ధర్నా చేస్తూనే ఉన్నారు. అంటే బీజేపీకి ఏం అవసరం ఉన్నది? భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 2 ఏళ్ల పరిపాలనలో మీరు చెప్పిన హామీలు 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఈ 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు అవుతున్నాయి, ఆ 420 హామీలు ఎందుకు అమలు అవ్వట్లేదు? ఎందుకంటే మీరు ఇది వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రైజింగ్ తెలంగాణ అంటున్నారు. దేంట్లో రైజ్ అయ్యింది, ఏమిటి గురించి రైజింగ్ తెలంగాణ సమితి పెట్టాల్సి వస్తుంది, ఏ ఉద్దేశంతో నడుస్తుంది? ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మీరైతే హామీ ఇచ్చిండ్రో, ప్రజలతో మీరైతే మాట్లాడిరో, ఏ డిక్లరేషన్లు అయితే పెట్టుకుంటూ వచ్చిరో ఆ డిక్లరేషన్లో ఒక్క డిక్లరేషన్ అని మీరు అమలు చేయగలిగిరా పూర్తిగా? కనీసం ఒక్క డిక్లరేషన్ కనీసం 10% అయినా ముట్టుకున్నారా? ఎలాంటి పరిస్థితులు మీరు దాదాపు 6 నుంచి 7 డిక్లరేషన్లు అమలు చేసారు. ఒకటి ఎస్సీ డిక్లరేషన్, ఒకటి బీసీ డిక్లరేషన్, ఒకటి ఎస్టీ డిక్లరేషన్, ఒకటి యువ డిక్లరేషన్, ఒకటి సంక్షేమ డిక్లరేషన్. ఇట్లా డిక్లరేషన్లైనా మీరు అమలు చేసుకుంటూ వచ్చి 6 గ్యారెంటీలు చెప్పి ఏ గ్యారెంటీ పూర్తిగా అమలు చేస్తున్నారు? సో వీటిపైన మరి ప్రజల కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి, ప్రజల వైపు ఉంటుంది కాబట్టి ప్రజా గొంతుగా రేపు భారతీయ జనతా పార్టీ ధర్నా చౌక్లో ఘనం విప్పబోతుందని చెప్పి తెలియజేస్తాం. అంటే కేవలం బీజేపీ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి పని చేస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అది మా స్ట్రాటజీ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. మీరు తప్పు చేయనప్పుడు మనం అటెన్షన్ ఎందుకు గ్రాప్ చేసుకుంటాం? ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి అది మనం దాన్ని లేవనెత్తాలి. ప్రజల సైడ్ నుంచి వస్తున్నటువంటి వాదనని మనం లేవనెత్తకపోతే ప్రతిపక్షంలో కూర్చొని మేమెందుకు? ఇంకా ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినరు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ప్రజా గొంతుగా ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నీ ప్రశ్నించండి అని అడుగుతున్నారు. దానికి అనుకూలంగా మనం ప్రజలతో ఉంటాం తప్ప ప్రజా సమస్యలు ఎక్కడున్నా, ప్రజా ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా వాటన్నిటి విషయంలో కొట్లాడడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మరి అది కేవలం ఈ గ్లోబల్ సమ్మిట్కు 2 రోజుల ముందుగానే, అంటే వాళ్ళు 8, 9 తారీఖు అనుకుంటే మీరు 7 తారీఖున నిర్వహించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ 2 ఏళ్లలో ఎందుకు బీజేపీ ఏనాడు ఇటువంటి ఒక ధర్నా చేసి పోరాటం చేయలేదు? అరే రైతుల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, హైడ్రా గురించి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, మూసి చుట్టూ ఇల్లులు కొడుతూ అంటే కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. ఎక్కడెందుకు కొట్లాడలేదు? బీసీ డిక్లరేషన్ విషయంలో మా ఆనంద్ గౌడ్ గారి నాయకత్వంలో బీసీ డిక్లరేషన్ గురించి పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో, ఇవన్నీ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లోనే కదా జరిగినాయి. ఇవన్నీ కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక ధర్నా జరిగింది. మరి మా ఆనంద్ గౌడ్ నేతృత్వంలో ఒక ధర్నా జరిగింది. మరి అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ అయినటువంటి వారి నేతృత్వంలో ఒక ధర్నా జరిగింది. మరి మా రామచంద్ర గారి నేతృత్వంలో రేపు ఒక ధర్నా జరగబోతా ఉంది. వారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత
మరి ప్రజా సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి, రోజు రోజుకి ప్రజలు కష్టపడుతూ ఉన్నారు కాబట్టి, బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి వాటి విషయాన్ని మరి లేవనెత్తాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే రేపు ధర్నా చౌక్లో ధర్నా ఏర్పాటు చేస్తారు. అంటే ఒక బీసీ బిడ్డగా మీరు ఇన్నిసార్లు బీసీ డిక్లరేషన్ గురించి కావాలని వాంటెడ్గా ప్రస్తావన తీసారు. అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సిన అమలు కావాల్సిన బీసీల రిజర్వేషన్ పెరుగుదల ఏదైతే ఉందో అది అమలు కాకపోవడానికి కారణం మీ బీజేపీ పార్టీ కాదా అన్న? ఉమ్మాడికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా సెంట్రల్ గవర్నమెంట్? 100% నేను దానికి కరెక్ట్ అయిన సమాధానం చెప్తా. చెప్పాల్సిన అవసరం ఉంది, మీరు కూడా దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం. ఖచ్చితంగా ఇప్పుడు బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుకుందాం. బీసీ డిక్లరేషన్ 42% ఎవరు ఇస్తున్నారు? ప్రజలు అడిగిరా? కుల సంఘాలు అడిగినాయా? లేకపోతే బీసీ సంఘాలు అడిగినాయా? ఎవరు అడిగిరు? నువ్వు బీసీ ఓట్లు కుల్లగొట్టుకోవడానికి, బీసీ ఓట్లు వేయించుకోవడానికి ఆ రోజు బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలు వేయించుకోవడానికి ఎస్సీ డిక్లరేషన్ అని డిక్లరేషన్లు పెట్టుకుంటూ బీసీ డిక్లరేషన్లో మాకు ఒక మంచి నెంబర్ ఇచ్చినాం. ఏమని? మేము 60% ఉన్నా కూడా 42% మీకు నేను డిక్లరేషన్ ఇస్తున్నా, 42% మీకు అమలు చేస్తాము రిజర్వేషన్ అని చెప్పింది. 42% ఎవరు అడిగారు? స్వయంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గానో వారుండి ఆరు ఖర్గే గారిని తీసుకొచ్చి 42% డిక్లరేషన్ చేసారు. దేంట్లో చేసారు 42% రిజర్వేషను? విద్యలో, అదేవిధంగా కాంట్రాక్ట్లో, మరి అదేవిధంగా మిగతా అన్ని విషయాలలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి 42% రిజర్వేషన్లో కూడా ఏమేమి మాట్లాడారు? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని 5 విభాగాలుగా విభజించారు. ఏ అంటే విద్య, బి అంటే వృత్తి, సి అంటే వచ్చి సంక్షేమం, డి అంటే వచ్చేసి మళ్ళా కుల వృత్తులు, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ 42% డిక్లరేషన్ చేస్తామన్నారు. చాలా సంతోషపడ్డాం. ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఏకీభవించాలని సంతోషపడ్డాం. మళ్ళా ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు ఏకమై 42%ని కూడా ఓకే చేసి తీర్మానం చేసి పంపించింది. మా భారతీయ జనతా పార్టీ కూడా 42%ని ఏకీభవించి దాన్ని తీర్మానం చేసి వారితో పాటు ఓకే చేసి పంపింది. తీర్మానం చేసినప్పుడు 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఏం చేయాలి? నువ్వు పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి ఇక్కడున్నటువంటి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఈ అఖిలపక్షాన్ని అంతా కూడా, అయ్యా మరి ఇక్కడ ప్రధానమంత్రి గారు మీరు ఒక బీసీ బిడ్డ ఉన్నారు, ఇది మీ సారథ్యంలోనే జరుగుతుంది అని చెప్పి ఏం చెప్పాలి? మీరు ఒక బీసీ బిడ్డగా మా యొక్క తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనాడు తెలంగాణ కోసం మీరు ఏవైతే సపోర్ట్ చేసిరో మాతో పాటు, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మాకు మీరు బీసీ డిక్లరేషన్ 42% సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా తెలంగాణ వాదం మొత్తం కూడా మా అన్ని పార్టీలు కూడా దీన్ని ఏకీభవిస్తున్నాయి. దీన్ని 9th షెడ్యూల్లో చేర్చండి, మేము కూడా మా యొక్క ఎంపీలతో నేను ప్రతిపాదన పెట్టిస్తాను, మీరు మీ అధికారంలో ఉన్నారు కాబట్టి దీన్ని 9th షెడ్యూల్లో చేర్చడానికి చర్చలో పెట్టండి అనే భాగాన్ని తీసుకురావాలి. చర్చలో పెట్టిరా? చర్చలో పెట్టింది లేదు. 9th డిక్లరేషన్ గురించి మాట్లాడింది లేదు. సరాసరి తీసుకుపోతే గవర్నర్కి అప్పచెప్తుంది, సరాసరి పోతే మళ్ళీ రాష్ట్రపతికి అప్పచెప్తుంది. అసలు నువ్వు దాంట్లో ఏం రాసినావు? ఆల్రెడీ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే 4% ఒక మతానికి రిజర్వేషన్ జరిగింది. ముస్లింలకి రిజర్వేషన్ 4% ఇచ్చింది. తర్వాత నువ్వు అదనంగా 6%ని తీసుకొచ్చి అందులో పెట్టి దాన్ని 10% చేయాలంటే ముస్లింలు ఉన్నరే 10%, 10%కి 10% రిజర్వేషన్ ఇస్తే బీసీలను కడుపు కొట్టినట్టే కదా. అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే బీసీలలో కూడా ఆల్రెడీ ముస్లింలకు రిజర్వేషన్ ఉంది. ఏమని? దూదేకులకు కానీ పకీరోళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా బీసీబీ రిజర్వేషన్లో ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్లు ఉన్న తర్వాత మళ్ళీ మతానికి అదనంగా 6% చేరుస్తా అంటే ఎవరు ఏకీభవిస్తారు? దాన్ని మతానికి లాగా ఇచ్చుకోవాలనుకుంటే సరే ముస్లిం మతానికి ఒకటి ఇవ్వండి, క్రైస్తవ మతానికి ఒకటి ఇవ్వండి, హిందూ మతాలకు ఒకటి ఇవ్వండి, అట్లా చేసుకుంటూ పోదామా? మతపరంగా కాదు కదా రిజర్వేషన్ జరిగేది. ఎప్పుడైనా సరే కులాలుగా ఎవరైతే వెనుకబడే వాళ్ళు ఉన్నారో ఆ వెనుకబడ్డ భాగంలో కూడా ఎంబీసీలు ఉన్నారు, డిఎన్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళ ప్రకారంగా రిజర్వేషన్ చేయమని చెప్పాం. అది విడిచిపెట్టేసేసి నువ్వు 42% ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు తీసుకొచ్చి గత ప్రభుత్వం అన్న 23% ఇచ్చింది, నువ్వు ఏకంగా 17% చేసినావంటే ఏం చిత్తశుద్ధి ఉంది చెప్పండి. అంటే ఇప్పుడు జరగాలనుకున్న విషయాన్ని ఇప్పుడు రాష్ట్రపతి చిన్నప్పుడు మీరు తలుచుకుంటే చేయలేరా అన్న? మరి అంటే మిమ్మల్ని వచ్చి కోరి అడిగితేనే మీరు చేస్తారా? ఒక చిన్న మాట నేను మాట్లాడతా. ఈ రాష్ట్రానికి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతలేవు ఇన్ని రోజులు, దాదాపు 2 సంవత్సరాలు కాలయాపన జరిగింది. నిధులు వచ్చినాయా? స్వయంగా ఇచ్చే ప్రతిపాదన ఉండదు కదా ఏది కూడా. అక్కడ సర్పంచ్ లేనప్పుడు నిధులు ఎక్కడికి వస్తాయి? నీ ప్రతిపాదనే లేదు, నీ యొక్క మెమోరాండమే లేదు, నీకు ఇక్కడ కష్టం ఉంది, ఇక్కడ బాధ జరుగుతుందని పోయి మాట్లాడిందే లేదు, అపాయింట్మెంట్ తీసుకుంది లేదు. మొన్నటికి మొన్న తెలంగాణ సమితి కోసము నరేంద్ర మోడీ గారిని కలిసావు. నీ బట్టి విక్రమార్కని తీసుకెళ్ళి అయ్యా తెలంగాణ సమితి కోసం రండి అని చెప్పేసి రైజింగ్ తెలంగాణ ఏదో పెడుతుండే కదా,
దానికి రమ్మని చెప్పి దానికి రమ్మని చెప్పి మెమోరాండం ఇచ్చి లేకపోతే ఏమంటారు ఇన్విటేషన్ ఇచ్చి వచ్చాం. సరే వచ్చినావు, ఆ రోజు ఎందుకు మాట్లాడలే బీసీ డిక్లరేషన్ కోసం? నీకు బీసీల పైన చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ మాట్లాడలేదు, మీకైతే తెలుసా? అరే మాట్లాడితే బహిరంగ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, నరేంద్ర మోడీ గారితో బీసీ గురించి మాట్లాడినా అయిపోయిందని ఆయన సంకలు గుద్దుకొని చెప్తాడు. ఏం చేయకముందుకే సంకలు గుద్దుకుంటాడు. ఇక చేసిన తర్వాత మాట్లాడిన తర్వాత చెప్పడా? విషయం ఏంటంటే బీసీ డిక్లరేషన్ కోసం ఆయన చిత్తశుద్ధి లేదు. ఏ విషయంలో చెప్తుందంటే, నీకు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నావు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నావు, చేసినావా? ఆయన చేతులు ఉన్న విషయాలు మీరు ఆన్సర్ చెప్పండి నాకు. 42% బీసీలకు క్యాబినెట్లో చేర్చుకుండా, ఇది ఆయన చేతుల పనే కదా. చేర్చుకోలేదు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 8,000 కోట్లు బకాయిలు ఉండు, కట్టిండా? గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఇప్పుడు కట్టలేకపోతాను, ఇవాళ కాకపోతే రేపు కడతాం అని ఆయనే ఓపెన్గా చెప్పిండు కదా. అంటే అప్పటి వరకు పిల్లలు ఏం చేయాలి? సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలలో, ఏం చేయాలి? ఇదే కోటి ఉమెన్స్ కాలేజీలో అఫిడేవిట్లు రాపించుకొని సర్టిఫికెట్లు ఇచ్చారు పిల్లలకి. మిగతా ప్రైవేట్ కాలేజీలు అయితే అది కూడా చేయట్లేదు, సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. పిల్లల భవిష్యత్తు ఏంది? నీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, వాళ్ళు చదువుకొని వాళ్ళు కంప్లీట్ చేసుకొని రేపు ఎంటెంకి పోవాలన్నా లేకపోతే ఇంకో దాన్ని చదువుకోవడానికి పోవాలన్నా సర్టిఫికెట్లు వస్తలేవు. మరి ఎవరు క్లియరెన్స్ చేయాలి దీని విషయంలో? అదొక ప్రాబ్లం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే కాంట్రాక్ట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నారు, కాంట్రాక్ట్లు ఉన్నాయి. కాంట్రాక్ట్లో బీసీ డిక్లరేషన్ 42% ఇవ్వడానికి నీకు వచ్చిన అడ్డేంది చెప్పు? 9th షెడ్యూల్తో సంబంధం లేదు కదా, ఏ ప్రధానమంత్రితో సంబంధం లేదు కదా. 42% కాంట్రాక్ట్లు ఎందుకు ఇస్తారో బీసీలకి? అదే మై హోమ్, అదే మెగా కృష్ణారెడ్డి. ఎందుకు కనిపిస్తలేదు నీకు బీసీలు? అంటే నీ చేతులు ఉన్నాయి. ఉద్యమకారులకి 250 గజాలు ఇస్తున్నావు, ఉద్యమకారులకి 250 గజాలు ఇస్తూ ఉన్నావు. వాళ్ళ శవాల మీద పేలాలు వేసుకొని బతుకుతున్నాం. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ 1,200 మంది ప్రాణాలు అర్పించారు కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ కోసం వచ్చిన తెలంగాణలో గత ప్రభుత్వం ఆ ఉద్యమకాన్ని ఎట్లా మోసం చేసిందో ఈ ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ మోసం చేస్తుంది. 250 గజాలు ఇవ్వడానికి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఎకరము 170 కోట్లకు అమ్ముకుంటావు. ఈ 1,200 మంది ప్రాణాలు అర్పించినటువంటి ఉద్యమకారులకి 250 గజాలు వేయడానికి వచ్చిన కష్టమేంది? నీ చేతుల పనే కదా ఇదంతా. నీ చేతుల్లో కూడా ఎందుకు చేస్తలేవు? ఎవరెవరికో ఇలా వచ్చి రైజింగ్ తెలంగాణ అని చెప్పి పక్క దేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలకు దానాదత్తం చేస్తురే. ఈ యొక్క ఉద్యమకారులకు ఎవరు కన్ను కనిపిస్తలేరా? ఓట్ల కోసమే ఉద్యమకారులు కనిపిస్తే ఓట్ల కోసం కన్నీరు కాస్తారా? ఉద్యమకారులు ఓట్లు అయిపోయినాక సీట్లు కొట్టిన తర్వాత ఉద్యమకారులు కనిపించారా? ఇప్పుడు మీకైతే కనిపిస్తారా అన్నమాట నిజంగా బీజేపీ వాళ్ళకు? బరాబర్ కనిపిస్తారు. బీజేపీ వాళ్ళకు నిజంగా ఉద్యమకారులు కనిపిస్తారా? 100% కనిపిస్తారు. మీకు అసలు బీజేపీకి తెలంగాణ రాష్ట్రమే కనిపించదు, ఇంకా ఆ రాష్ట్రంలో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి మీతో ఎంత సవాల్కైనా సిద్ధం. మా కిషన్ రెడ్డి గారు స్వయంగా 9 లక్షల కోట్లు ఈ యొక్క రాష్ట్రానికి ఇచ్చినట్టు బుక్ ప్రింట్ చేయించింది. ఎక్కడుందన్న బుక్? నీకు కావాలంటే ఓన్ గా సెల్ఫ్ గా ప్రింట్ చేసుకున్నా? లేదన్నా ఓపెన్ గా అడుగుతున్నా, ఓన్ గా ఆయన సెల్ఫ్ గా నేను చెప్తున్నానండి. ఇచ్చిన డబ్బులు డిక్లేర్ అయిపోయి వాడుకున్న డబ్బులు 9 లక్షల కోట్లు ఎప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1,50,000 కోట్లు వచ్చినాయి. ఇది కాదని చెప్పు నేను ముక్కు నెల మనం కట్టింది ఎంత? ఇది కాదు, మనం కట్టింది ఎంత? సెంట్రల్ గవర్నమెంట్ పన్నుల రూపకంగా తెలంగాణ రాష్ట్రం కట్టింది. ఇదే క్వశ్చన్ నేను అడుగుతా. తెలంగాణ ప్రజలు నీకు ట్యాక్స్ రూపంలో నల్ల బిల్లు రూపంలో కోట్ల రూపాయలు కడుతున్నావు. తెలంగాణ ప్రజలకు ఇస్తుంది ఏం చెప్పు? మరి ఇప్పుడు నా ఉప్పల్ నియోజకవర్గం ఉంది, కోట్లలో డబ్బులు కట్టిస్తారు. ఆ కోట్లలో డెవలప్మెంట్ జరుగుతుందా? అంటే ఒక్క ఉప్పల్ నియోజకవర్గాన్ని విభజిస్తారు కదా, అవసరం ఉన్న చోటు ఇస్తారు. దేశం కూడా అంతే, రాష్ట్రంలో కూడా ఇదే. దేశం మొత్తం కూడా భారతదేశం అంటే నరేంద్ర మోడీ గారికి దేశం మొత్తం భారతదేశం కనిపిస్తుంది, ఒక తెలంగాణ ఒకటే కనిపించదు. నరేంద్ర మోడీ గారి స్థానంలో ఉన్నప్పుడు నువ్వైనా నేనైనా అట్లా ఆలోచిస్తాం. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ సబ్జెక్ట్ మనం మాట్లాడాలి. విషయం ఏంటంటే తెలంగాణకి 11 లక్షల కోట్లు వచ్చినా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో లైట్లు ఉరిస్తున్నారు. అయితే నేను ఒకటే క్వశ్చన్ మీరు ఏదంటారు? గ్రామీణ ప్రాంతంలో వీధి దీపాలు ఎలా వెలుగుతున్నాయి? గ్రామీణ ప్రాంతంలో రైతు వేదికలు ఎలా వచ్చాయి? గ్రామీణ ప్రాంతంలో సడక్ యోజన కింద రోడ్లు ఎవరేస్తున్నారు? గ్రామీణ ప్రాంతంలో నీళ్ళు మిషన్ భగీరథ, మిషన్ కాకతే ఏ విధంగా వచ్చినాయి? ఇవన్నిటికీ తెలంగాణ ప్రభుత్వం ఈలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా లేదా? దాంట్లో హైవేలే కానీ హైవే రోడ్లే కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 సార్లు తిరిగేంతటువంటి
విస్తీర్ణంలో కదా ఈరోజు అన్ని వేల ఇప్పుడు కిలోమీటర్ల పక్క రాష్ట్రాలకు పోయినంత లబ్ధే జరుగుతుంది. ఇప్పుడు బీహార్ కేవలం 76,000 కోట్లు కడితే వాళ్ళకేమో ఏకంగా 6 లక్షల కోట్లు ఇచ్చిండ్రు. ఇదే తెలంగాణ రాష్ట్రం 4,34,000 కోట్లు పన్నులు కడితే మనకేమో కేవలం 1,45,000 50,000 కోట్లు మాత్రం తిరిగి ఇస్తే ఇదెంత అసమానత? ఎప్పుడు కట్టిన బీహార్ వెనుకబడిందా? 4 లక్షల బీహార్ వెనుకబడిందా? ఇవాళ మన తెలంగాణలో సగం మంది బీహార్లోనే బతుకుతున్నారు. ఎందుకు వెనుకబడలేదు? హైదరాబాద్కి వచ్చి ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళకి ఆడ గతి లేకని ఇక్కడ వచ్చి బతుకుతున్నారు. ఆడ గతి స్థుతి లేకని హైదరాబాద్ వచ్చి బతుకుతున్నారు. ఇక్కడ విషయం మనకు సబ్జెక్టు భారతదేశ సబ్జెక్ట్ అవసరం లేదు. తెలంగాణ రైజింగ్ తెలంగాణ దేనికోసం? ఏం అభివృద్ధి చేసినావు? ఏం కంపెనీ తెచ్చినావు? ఏం డిపిఆర్ చేసినావు? ఒక ప్రాజెక్ట్ ఏం చేసినావు? అంటే ఇప్పుడు తెలంగాణలో ఏం డెవలప్మెంట్ జరగలేదంటారా? నేను అడుగుతున్న మిమ్మల్ని ఒకటే క్వశ్చన్. తెలంగాణలో కేసీఆర్ ఆ కాళేశ్వరం కూలేశ్వరమో లేకపోతే కరప్షన్ ఏదో ఒకటి కాళేశ్వరం చెప్పుకోవడానికి కూడా ప్రాజెక్ట్ అనేది అనరా దాన్ని? ప్రాజెక్ట్ అనరా? అది కూలేశ్వరమో ఇక కాళేశ్వరమో అది ఏందో మనం ప్రజలు చెప్తారు దాని గురించి. ప్రాజెక్ట్ అయితే కాదు. ఎక్కడ ప్రాజెక్ట్ దేని పనికి వచ్చే ఒక చిన్న మాట చెప్తా. ఆ కాళేశ్వరం లాంటిది ఏదైనా నిర్మాణం జరిగిందా నీ ఆధ్వర్యంలో? పోనీ దాన్ని సరిదిద్దినవా? ఆ కూలిపోయిన 4 పిల్లలైనా దాన్ని డిజైన్ చేసినావా? దాన్ని డిజైన్ చేసింది మళ్ళీ సరిదిద్దినావా? అంటే ఒప్పుకుంటున్నారు సరిదిద్దగలిగే లోపం మాత్రమే ఉంది, ప్రాజెక్టు మొత్తం తప్పు కాదని మీరు ఒప్పుకుంటున్నారు. అంటే మనం అధికారులు ఇచ్చింది మనం మూవ్ కావాలి. అధికారులు దానికి ఏమి యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ఇదైతే. ఇన్వెస్టిగేషన్ జరిగిన అవును కాళేశ్వరం మొత్తం అయితే తప్పుడు ప్రాజెక్ట్ కాదు, కేవలం 1-2 పిల్లర్ల దగ్గర తప్పుందని ఒప్పుకుంటున్నారు. అవును ఓకే ఒప్పుకుంటున్నాం, అది వాస్తవం. ఇప్పుడు విషయం ఏంటంటే ఉన్నదంటే మాట్లాడాలి. ఇప్పుడు అధికారులు చెప్పిన దానికన్నా అధికంగా మీద వేసుకొని మాట్లాడాల్సినంత అవసరం మనకు లేదు. అధికారులు ఏం ఆన్సర్ ఇచ్చారో దాని తగ్గట్టే మనం మాట్లాడాలి. ఇన్వెస్టిగేషన్ జరిగింది, దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుతున్నా. ఆ 4 పిల్లలు కూడా సరి చేసేటువంటి కెపాసిటీ నీ దగ్గర లేదు ఈరోజు. ఆయనే స్వయంగా చెప్తుండు, నా దగ్గర 18,000 కోట్లు మిగులుతున్నాయి, 6,500 కోట్లు తాను చేసిన అప్పులు కడుతున్నా, 6,000 కోట్లు నేను జీతాలు ఇస్తున్నా, ప్రభుత్వం నడుపుతున్నా, ఇంకా 6,000 కోట్లతో నేను డెవలప్ చేయాలనుకుంటున్నా. ఇంకేముంది పరిస్థితి? నాకు సరిపోతలేవని చెప్తున్నా ఆయన. నేను నడపలేననేది కదా ఇండైరెక్ట్గా చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. నేనేమంటానంటే నువ్వు నడపలేననే మాటలు మాట్లాడుతున్నావు, లక్షల కోట్ల గురించి నువ్వు వేస్తున్నావు ప్రాజెక్టులు, లక్షల కోట్ల హామీలేమో నువ్వు స్కీమ్ల రూపంలో చెప్తా ఉన్నావు. అరే ఎక్కడ పోయింది నీ 2,500 రూపాయల బండి? ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది 250 గజాల ఉద్యమకారులకి? ఎక్కడ పోయింది 4,000 పెన్షన్? ఎక్కడ పోయింది 6,000 రూపాయల పెన్షన్? ఎక్కడ పోయింది వికలాంగులకి? అసలు ఏం చేస్తున్నారు? అసలు నేను ఒకటే అడుగుతున్నా మీరు సూటిగా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చెప్పుకున్న దగ్గరగా చేసింది ఏంది? అంటే ఇప్పుడు రుణమాఫీ పెంచింది కేసీఆర్. గతంలో 1,00,000 రుణమాఫీ చేస్తే ఈయన 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. వాళ్ళు వేసే రైతు 2 లక్షల రుణమాఫీ చేసారు కదా. గ్రామంలో పోదాం, ప్రతి ఇంటికి టిక్ పెట్టమని, వీళ్ళకి రుణమాఫీ అయిపోయిందని చెప్పి పెట్టమని. ఎంతమంది? నువ్వేదో మసిగూసి మారేడుగాయలకు 100 మంది 30 మందికి ఇచ్చి మిగతా 70 మందిని అదే బాధ పెట్టుకుంటే అదే గోద. రేపు తెలుస్తుంది కదా సర్పంచ్ ఎన్నికలు ఏం జరుగుతుందో. తెలుస్తుంది అంటారా? అంటే ఇప్పుడు బరాబర్ గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి ఇగో ఈ ఇంటికి టిక్ ఏంటిది రుణమాఫీ జరిగింది, ఈ ఇంటికి టిక్, అట్లా 100 మంది ఉంటే 100 మంది గ్రామీణ ప్రాంతాల్లో పెట్టు, మళ్ళీ 3 నెలలకు రాస్తాను. నువ్వు ఏం చేసినా కూడా నీ యొక్క నియోజకవర్గాన్ని చేసుకుంటున్నావు తప్ప అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి బాగోల కోసం ఏం ఆలోచిస్తారు చెప్పండి? అసలు పిల్లల్ని చదివించాలనే పరిస్థితిలో లేరు మీరు. పిల్లలు అమ్మన అయ్యో రామచంద్ర ప్రభు అనుకుంటూ ఆడ విషపూరితమైనటువంటి భోజనం తిని కడుపులలో విషపూరితమైన భోజనం పోయి హాస్పిటల్లో పడుతుంటే ఒక్కడు పోయి పరామర్శించాడబ్బా ప్రభుత్వం తరపున వెళ్ళి. అసలు నువ్వు కరెక్ట్ తిండి పెట్టు, కరెక్ట్ విద్యని ఇవ్వు, కరెక్ట్ వైద్యాన్ని ఇవ్వు. ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. 5 లక్షలను 10 లక్షలకు పెంచినామని ఇంకా ఘనంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. మీరు అది ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకం ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ రోజు నువ్వు సన్న బియ్యం చెప్తున్నావు. నువ్వు సన్న బియ్యం నువ్వు కడుతున్న పైస ఎంత? 9 రూపాయలు నువ్వు కడుతుంది. మిగతా 10 పైసలు ఎవరు భరిస్తున్నారు? రాష్ట్రం భరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మీరు ఎంత భరిస్తున్నారు? మొత్తం సబ్సిడీ మాదే. కేంద్రం అసలు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది, మిగతా 40 రూపాయలు భరించేది రాష్ట్ర ప్రభుత్వం. సన్న బియ్యం మీరు ఎంత భరిస్తున్నారు? సన్న బియ్యమే మొత్తం మిగతా 40 రూపాయలు మేమే భరించేది. 9 రూపాయలు ఈయన భరిస్తుండే అంతే. 40 రూపాయలు భరించేది మేము. 83 కోట్ల జనానికి ఇస్తున్నాం మనం. అలా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్నటువంటి 250 స్కీములు ఒక్క స్కీమ్ కూడా ఫెయిల్ కాలే రోజు వరకు. ఏ నుంచి మొదలు పెట్టుకుంటే జడ్డు దాకా అనేక స్కీమ్లు ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ ఉండొచ్చు, నిజంగా జనాలకు అందుతున్నాయన్న. ఎవరికి? మీ స్కీములు ఉన్నాయి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేరు. ఫసల్ బీమా యోజన అని ఉంది. ఫసల్ బీమా యోజన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ కానిస్తలేరు? ఫసల్ బీమా యోజన యొక్క కింద ఏంటిది? ఎవరన్నా రైతు అకాల వర్షాలు కురిసి లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి నష్టం వల్ల
ఇట్లా నష్టం జరిగిందని చెప్పి మన ఆఫీసర్కి చెప్పుకుంటే అది మనం నమోదైంది అనుకోండి, దాని తగ్గట్టు అమౌంట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ, అంటే ప్రభుత్వం అడ్డుపడుతుందా? ఎస్, దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అంటే ఎట్లా చేయొద్దు అని ఎవరికైనా ఆదేశాలు తీసుకోవట్లేదు. అది ఆయుష్మాన్ భారత్ గత ప్రభుత్వం మొత్తం ఎక్కడ నరేంద్ర మోడీ గారి పేరు వస్తుందని చెప్పి ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ ప్రభుత్వాన్ని స్వాగతించింది ఆయుష్మాన్ భారత్ని. అంటే నేనేమంటా అంటే ఆయుష్మాన్ భారత్ మన జోబులో క్రెడిట్ కార్డ్ ఎట్లుంటుందో, మనకి జోబులో డెబిట్ కార్డ్ ఎట్లుంటుందో, ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఒకటి ఉందనుకోండి 10 లక్షల జోబులు ఉన్నట్టు. అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి భరోసా. అంటే ఒక పేదవాడికి, ఇబ్బంది ఉన్నవాడికి రేపు ఆరోగ్యంలో ఇంట్లో ఎవరికైనా అయినా కూడా నా దగ్గర ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందిరా బాబు, నా చేతిలో 10 లక్షలు ఉన్నాయిరా బాబు అని ధైర్యాన్ని కలిగించింది నరేంద్ర మోడీ గారు. ఇలాంటి పథకాలు ఎవరికి అర్థం కావు. అసలు వాస్తవం ఏంటంటే మా బీజేపీ వాళ్ళు చేసుకున్న తప్పిదం ఏంటంటే రాష్ట్రంలో ఏవైతే చేస్తున్నామో, ఏవైతే పథకాలు అమలు అవుతున్నాయో అవి సరిగ్గా ప్రజలకు తీసుకోలేక మేము చేస్తున్నటువంటి మిస్టేక్. అంటే మీరు చేస్తున్న పథకాలను పబ్లిక్ కి చెప్పుకోకపోవడమే మీ తప్పు తప్ప అన్ని మంచిగానే చేస్తున్నా అంటారు. బరాబర్ అన్ని మంచిగానే చేస్తున్నా అంటారు. ఇప్పుడు అంటే మరి నిజంగా మీరు చేసే ప్రచారమో లేకపోతే పబ్లిక్ లో చెప్పుకునే విషయాలు అవి ఈ పథకాల మీదనే మాట్లాడితే అయిపోతుంది. మరి మతాల మీద ఎందుకు మాట్లాడతారన్న? ఎవరు? మీరే, మీ నాయకులే. మతాలు మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే అది కాంగ్రెస్ కాబట్టి అందుకే అట్లా అంత పెద్ద మాట అనొచ్చా అన్న? ఒక జాతీయ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ అని అరే బరాబర్ చెప్తా అనొచ్చా? నా తెలియదు. నేను మాట ముఖ్యమంత్రి గారే స్వయంగా మైక్ పట్టుకొని ఇది ముస్లింల పార్టీ, ముస్లింల కోసం ఉండే అండగా అయిన పార్టీ అంటుండు. అవును, ఒక కమ్యూనిటీ అండగా ఉంటదని వాళ్ళకి ధైర్యం ఏమన్నా హిందువుల పార్టీ అని చెప్పినావా? మీరా? ఆయన ఎవరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేడు అంటే నువ్వు ముస్లింల సందర్భం డిమాండ్ చేసింది కనుక కాంగ్రెస్ కాబట్టి ముస్లిం పార్టీ అని చెప్తున్నావు. కాంగ్రెస్ నువ్వు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కూడా రాహుల్ గాంధీ ఎవరు కొట్టిండు, నెహ్రూ ఎవరు కొట్టిండు, ఈ మన రాహుల్ గాంధీ ఎవరు కొట్టిండు, రాజీవ్ గాంధీ ఎవరు కొట్టిండు లెక్కలు తీస్తే అన్ని అవి వెళ్తాయి. ఆమె అక్కడ నుంచి ఏమో క్రిస్టియన్ ఆమె వచ్చింది, ఇక్కడ నుంచి ఏమో ఒక ముస్లిం ఆయన వచ్చిండు. ఇది కలిసి ఇప్పుడు హిందుత్వంగా ఏదో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో హిందువుల మీద దాడి జరుగుతుంది. పెద్దమ్మ గుడి మీద దాడి ఎందుకు జరిగింది? ముత్యాలమ్మ గుడి మీద ఎందుకు దాడి జరిగింది? ఎందుకు హనుమంతుని గుడి మీద దాడి జరుగుతుంది? ఎందుకు అక్కడక్కడ గుళ్ళ విగ్రహాలు ఇరగొడుతున్నారు? ఎందుకు అక్కడక్కడ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి? ఎందుకు ఒక్కడ వేరే విషయాల్లో ఎందుకు జరుగుతుంది? వేరే మతాన్ని జరగాలని మేము అనట్లేదు. ఎందుకు హిందూ మతం మీదనే విరగబడి ముందుకు వస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మీ బీజేపీ, నేనేమడుగుతా అంటే మీ బీజేపీ ఉన్న రాష్ట్రాలలో ఎక్కడ గుళ్ళు కూలిపోతలేవా అన్న? ఎక్కడ గుళ్ళు గుర్తుపెట్టుకోండి, అడుగుతున్నా నేను, జస్ట్ క్వశ్చన్ అంతే. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అలాంటి చర్యలు ఎక్కడ జరుగుతలేదు. ఒకవేళ విరిగిపోయినా ఎక్కడైనా గుళ్ళ మీద ఎవరైనా చర్య తీసుకున్నా 2 నుంచి 3 రోజుల్లో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల బంధిస్తారు. ఇక్కడ జరిగినటువంటి చర్య ఎక్కడైనా మన ఏమంటారు పెద్దమ్మ గుడి మీద కానీ ముత్యాలమ్మ గుడి మీద కానీ ఏం యాక్షన్ జరిగింది చెప్పండి? అంటే మీ ఫోకస్ ఎక్కువ ఇట్లా గుళ్ళ మీద పెట్టిన కనుక మీ పథకాలు వెనకబడిపోతున్నాయని నేను అంటున్నా. నేను గుళ్ళ మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ స్లోగన్ ఏం తెలుసా? ప్రజల కోసము, జనతా కోసం పనిచేసేది. జై భారత్ మాతాకి జై అంటాం. ఆయన ఇంకోటి ఏమంటాడు మన రేవంత్ రెడ్డి గారు, భారత్ మాత ఏడుంది అసలు? తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టుకున్నాం? మరి తెలంగాణ తల్లి ఉందా? నేను అడుగుతున్నా. ఏ విధంగా అంటావు ఆ మాటను? ఎవరి ఆలోచన ప్రకారము, ఎవరి సెంటిమెంట్ ప్రకారము, ఆ భావన ప్రకారము మన తెలంగాణ తల్లికి మనము తెలంగాణ తల్లి ఇట్లుండాలని, తెలంగాణ తల్లి ఇట్లుండాలనుకున్నా ఆ రూపాన్ని చిత్రీకరించుకున్నాం. అమ్మకి జై తెలంగాణ అంటున్నాం. నువ్వు వచ్చి ఏదో రకరకాలుగా మార్చినావు, తెలంగాణ తల్లిలాగానే లేకుండా చేసి సరే పోయింది. దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. భారత్ మాత ఎట్లుంటుంది ఎట్లా ప్రశ్నిస్తావా? ఎవడో రాహుల్ గాంధీ గారు పనికిరానివాడు పప్పుగాడు మాట్లాడిన మాటలు నువ్వు కూడా మాట్లాడితే నువ్వు కూడా ఒక ఆర్ఎస్లో నువ్వు ఏబీపీ అని చెప్పుకొని, ఒక హిందుత్వవాదం అని చెప్పుకొని పోయి ఆడ ఏమన్నా భాగ్యనగర్ కాడికి పోయి అమ్మవారి దగ్గరికి పోయి ఒట్టేస్తారా అని ఒట్టు గురించి మాట్లాడుతావు. ఆడ వేములవాడకు పోయి ఒట్టేస్తున్నావు, అమ్మవారి వేములవాడ మీద ఒట్టేసి చెప్తున్నా అంటావు. ఇక్కడ వచ్చేసి గోమాతకు దండం పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగిపోతావు. మరి ఇవన్నీ చేసినప్పుడు మరి ముక్కోటి దేవతల గురించి ఎందుకు అలా హేళనగా మాట్లాడాల్సి వచ్చింది? అంటే నిజంగా హేళనగా మాట్లాడారా లేకపోతే మీ సోషల్ మీడియా దాని అట్లా క్రియేట్ చేసిందా అన్న? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. ఇద్దరు భార్యలకి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు, ఒక పిల్లం ఉన్నానికి ఒక దేవుడు ఉన్నాడు, బ్రహ్మచారికి ఒక దేవుడు ఉన్నాడు అని మాట్లాడితే ఏందన్నట్టు? తాగుబోతులకి మైసమ్మ ఉన్నది, ఎల్లమ్మ ఉన్నది మాటలు మాట్లాడితే నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఈరోజు నిజంగా నీకు ధైర్యం ఉంటే ఇది ముస్లింల పార్టీ అన్నావు కదా, హిందువుల ఓట్లు వద్దు మాకు అని చెప్పు. సరే, ఇప్పుడు మీరు అన్నదే తీసుకుందామన్నా. ఇప్పుడు వాళ్ళు చెప్తారా లేదా అనేది కూడా డిమాండ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏమన్నారు?
ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళకి ఒక దేవుడు, ఒక భార్య ఉన్న వాళ్ళకి ఒక దేవుడు, పెళ్లి కాని వాళ్ళకి ఇంకో దేవుడు ఉన్నాడని హేళన చేసిండని అన్నారు. సరే, అది మీరు సృష్టించినా నిజంగా హేళన చేసిండ పక్కన పెడితే, అది రేవంత్ రెడ్డి గారి తప్పే అయితే దాని మీద మాట్లాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? హిందువుల మీద ఉంటుంది, ఈ ధర్మకర్తల మీద ఉంటుంది, ఇంకొకరు ఎవరైనా పురోహితులో పూజారులో ఉంటే వాళ్ళ మీద ఉంటుంది, దైవభక్తుల మీద ఉంటుంది. మొదట తీసుకోవాల్సిన స్టాండ్ వాళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక రిలీజన్కి సంబంధించిన విషయం. మరి భారతీయ జనతా పార్టీ ఏం చేయాలి? రైతు బంధు గురించి మాట్లాడాలి, రైతు వేదికల గురించి మాట్లాడాలి, ఇంకా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడాలి. మీరే అన్నారు మా డెవలప్మెంట్ను చెప్పుకోలేకపోతున్నాం అని. మరి మీ ఫస్ట్ స్టాండ్ దీని మీద అయినప్పుడు మీరు చేసిన మంచి ఎట్లా కనిపిస్తుంది అన్న? ఇక్కడ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉన్నాం. నేను అదే ఇంతకుముందుకే చెప్పిన. ఆల్రెడీ ఇదే ఎక్కువ ఎందుకు ఫోకస్ అవుతుంది? దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రజల్లో ఎవరికైతే తన మనోభావాన్ని దెబ్బతీస్తారో, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారో దాన్ని బాగా ఫోకస్ అవుతుంది. ఇప్పుడు ఈ పథకాలు ఇవనేది ఒక భాగం, కానీ ఆత్మగౌరవం, తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. ఆత్మగౌరవంతోనే పుట్టింది తెలంగాణ, ఆత్మగౌరవంతోనే వచ్చింది తెలంగాణ. తెలంగాణలో రోషం ఎక్కువ. తన యొక్క హిందూ భావాలని కానీ ఆత్మగౌరవం. హిందూ అనేది ఏంటిది? భారతదేశం మొత్తం వ్యాపిస్తుంది. నువ్వు ఇక్కడ అన్నమాట దేశం మొత్తం వ్యాపిస్తుంది, కాబట్టి అది రగులుతుంది అన్నమాట. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వరకే మాట్లాడినప్పుడు తెలంగాణనే రగులుతుంది. నువ్వు మాట్లాడిన మాట ఏంది? ముక్కోటి దేవతల కోసం మాట్లాడినావు అంటే యావత్ భారతదేశం కాదు, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. నీకు దగ్గర ఉన్నటువంటి రవికిరణ్ అని అనుకుంటా, ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంటాడు, ఫారెన్ నుంచి ఎన్ఆర్ఐ ఒక ఆయన కూడా ఏమన్నాడు, ఇక చాలా నా సెలవు, నువ్వు చేసిన పనులు చాలా ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువ మాట్లాడేసినావు అని చెప్పిండు. అంటే నీ ఇంపాక్ట్ పడ్డదా లేదా? అక్కడ నీ కోసం పొద్దున్న లేచి మాట్లాడే వ్యక్తి కూడా నేను సెలవు అని చెప్పిండు. అంటే ఏందన్నట్టు, నువ్వు అది ఏదో మాట్లాడబోయి వ్యంగ్యంగా మాట్లాడి ఏదో చేయబోయినావు తప్ప, ఇప్పటికైనా ఆయన బయటికి వచ్చి ఇది నేను ఒకలాగా మాట్లాడబోయినా ఒకలాగా జరిగింది, క్షమించండి అని ఒక మాట అంటే పోయేదేమో నీ ముఖ్యమంత్రి పదవి అడ్డం వస్తుందా? రేపు ముఖ్యమంత్రి పదవే ఉండదు. ఒకసారి గతంలో కేసీఆర్ చేసినటువంటి ఒక చిన్న తప్పిదం, అక్కడి నుంచి ఆయన పతనం ప్రారంభమైంది కేసీఆర్ది. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటే కరీంనగర్ గడ్డల ఆయన బొంద పెట్టారు. ఆడికెళ్ళి మొదలైంది మొత్తం. ఆయన ఆ ఫామ్ హౌస్కి పరిమితమైంది. రేపు ఈయన పరిస్థితి కూడా అదే ఉంటుంది. నేను ఎందుకంటున్నా అంటే, ఎవరు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు. ఎవరు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు అది ఉప్పెనలాగా లేచి వస్తుంది, మనుషులకే కానీ, ప్రాంతానికే కానీ, దేశానికే కానీ. ఆ ఆత్మగౌరవం దెబ్బతీసినప్పుడు ఎవరు, మనం చూసినాం కదా అక్కడ జరిగినటువంటి పహల్గాంలో మన ఆత్మగౌరవం దెబ్బతీసి హిందువులని కోయడము, హిందువులని అడిగి మరీ చంపడం చేయడం జరిగింది. ఆత్మగౌరవం దెబ్బతీసింది కాబట్టి ఒక్కడే దెబ్బకి లేపిడిచిపెట్టేసినాడు పాకిస్తాన్. అది విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఆత్మగౌరవం దెబ్బతీసినప్పుడు దాని పరిణామం చాలా వేరే ఉంటుంది. ఇప్పుడు నేను మంచి మాట్లాడుకుంటున్నాం, నీ ఆత్మగౌరవం దెబ్బతీసాడు కించపడి ఒక మాట అన్నాను అనుకో, నువ్వు నన్ను లేచి కొడతావు, ఊకోవు. నన్ను నువ్వు ఇంటర్వ్యూ తీసుకొని వచ్చినా కూడా, నేను నీ దగ్గరకు ఒక అతిథి వచ్చినా కూడా నువ్వు తట్టుకోలేవు. ఆత్మగౌరవం అనేది ఉంటుంది. ఇదే మనం జరిగేది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది తర్వాత మాకు మన ఆత్మగౌరవాన్ని, మన హిందుత్వాన్ని దెబ్బతీసిన తర్వాత నేను పొద్దున్న లేసి దేవుని పూజ చేస్తా, ఆ దేవుడు నా దేవుడు కాదంటే మొన్న రాజమౌళి అట్లే మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు దేవుడు ఇష్టం లేదు. ఎందుకు తీస్తావురా భయ సినిమాలు, దేవుని సినిమాలు అంటే ఏమనుకుంటారు అసలు? ఎందుకు హిందువుల మీదే దాడి చేస్తున్నారు? అంటే మీరు చెప్పింది కరెక్టే. మరి ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా హిందువులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ లో కూడా హిందువులు ఉన్నారు, ఇంకా వేరే పార్టీలో బీఎస్పీ ఇందులో కూడా హిందువులు. ఆ హిందువులు ఎందుకు బయటికి రావట్లేదు? చెప్పాలంటే మా హిందువులకి సిగ్గుశరం లేదు అసలు. అంటే ఆ పార్టీలలో ఉన్న హిందువులకు సిగ్గుశరం లేదంటారు. మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సిగ్గుశరం లేనట్టే. ఆ విధంగా వ్యంగ్యంగా ఓపెన్ అనేస్తారు హిందువులందరూ. ఎవరైతే ఈ విషయంలో స్పందించారో 100% ఇది కరెక్ట్ అని మాట్లాడినట్టు ప్రతి ఒక్కరికి చీమునెత్తులు లేనట్టే, సిగ్గుశరం లేనట్టే. ఎందుకు చెప్తున్నా అంటే, మన తల్లిని అన్నప్పుడు మనం ఎంత బాధపడతామో, మన దేవతనే కించపరిచినప్పుడు, ఏ దేవుని అయితే భావించి మనము పొద్దున్న లేచి ఆ దేవుని ప్రార్థిస్తామో, ఆ దేవుణ్ణే కించపరిచినప్పుడు ఇంకేమిటికి, దేనికోసం? ఆడు భారత్ మాత లేడంటాడు, దేవుడు లేరంటారు. దేవుడు ఇట్లా ఒక పిల్లలకు ఒక దేవుడు ఉన్నాడు, 2 పిల్లలకు ఒక దేవుడు ఉన్నాడు, బ్రహ్మచారికి ఒక దేవుడు ఉన్నాడు, తాగుబోతులకు ఒక దేవుడు అని ఇంత వ్యంగ్యంగా మాట్లాడినాక, ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత ఇంకేముంటుంది? మొన్నటి వరకు మనము రేవంత్ రెడ్డి గారు అంటే ఒక గౌరవం, అరే మన రాష్ట్రానికి రాజు, సరే కష్టపడ్డాడు, పైకి వచ్చిండు, ఏదో విధంగా చేసిండు అనుకున్నాం. ఈ విధంగా మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పండి? నువ్వు మాట్లాడే ప్రతి మాట కింద ప్రభావం పడుతుంది, కింది స్థాయి నుంచి పై స్థాయి దగ్గర ప్రభావం పడుతుంది. ఈరోజు నేను నిన్ననే వాళ్ళ పార్టీలో కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం లేచింది, అనవసరంగా మాట్లాడిండు, పార్టీని డ్యామేజ్ చేసిండు అనేది
ఒక ప్రచారం జరుగుతుంది, వాళ్ళ కూడా అంతర్గతంగా తిట్టుకుంటున్నారు అనేది కూడా విన్నా. ఇట్లాంటిది కూడా జరుగుతుందని వచ్చిందా? ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో చూసినావు కదా, ఒక మంత్రి ఏమో ఒకటి దున్నపోతని తిడతాడు, ఓ మంత్రి వాడు గాడిదని తిడతాడు. ఏం సంస్కారం చెప్పండి, ఏం నడుస్తుంది? ఎప్పుడైనా రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇన్స్పిరేషన్ లీడర్. ఆయన ఏం చేసిండు, 7 కొండలు 3 కొండలు చేసే వరకు ముక్కలు ఆయన అదే కొండలలో గతి లేకుండా చచ్చిపోయాడు. ఆయన ఎట్లుంటాడని చూద్దామన్నా కూడా ముక్క దొరకకపోయా. అందుకే ఎప్పుడు కూడా హిందుత్వంతో పెట్టుకోవద్దు. ఈ ఆధ్యాత్మిక దేశం, ధార్మిక దేశం, హిందుత్వ దేశం. నువ్వు కాదంటావా హిందుత్వ దేశం అని? ఇస్లామిక్కి పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, దుబాయ్ ఉంది, అని రకరకాల దేశాలు ఉన్నాయి. క్రిస్టియన్లకి అమెరికా ఉంది. ఇది హిందుత్వ దేశం. కాకపోతే మన రాజ్యాంగంలో కానీ గతంలో గాంధీ కానీ కుల మతాలంతా కలిసి ఉండాలి, సబ్కా మాలిక్ ఏకైనా ఒక నిదానంతో కలిసి బతుకుతున్నాం కాబట్టి ఆ ఉద్దేశం ఈ భారతదేశంలో ఉంది. కాబట్టి భారతదేశానికి ఆ ఖ్యాతి, ఆ ప్రగతి, ఆ ఆలోచన ఉంది. కానీ ఈరోజు అది విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు ఈరోజు. అరే మొన్న అమెరికాలో 7 లక్షల మంది ఒకటేసారి ర్యాలీ తీసుకుంటూ హిందుత్వం స్వీకరించారు. క్రిస్టియన్ విడిచి 7 లక్షల మంది అమెరికాలో. మరి ఇక్కడ ఎందుకన్నా హిందుత్వాన్ని విడిచి క్రిస్టియానిటీలో ఓటు అనే పిచ్చి కింద ఇక్కడ ఓటు కోసమే ఈ ముస్లింలను ఎత్తుకోవాలనే ప్రయత్నం. ముస్లింలు కూడా ఇప్పుడు మన ఊరికి పోతే మామ కాక అని మాట్లాడుకుంటూ చాలామంది ఉంటారు, అంత మంచి ప్రేమతో ఉంటారు. ఎవరో బయట నుంచి వచ్చినట్టు ఉన్మాదులు కొంతమంది ఇక్కడ చొరబడి రెచ్చగొడుతున్నారు. ఈ క్రిస్టియన్లను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉన్నది, వెస్ట్ బెంగాల్లో ఎందుకు అంతమంది వచ్చి ఈరోజు ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వాళ్ళందరికీ? దాదాపు 1 కోటి జనం వాళ్ళు ఉన్నారంట ఈరోజు. అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇంతమందికి? ఎట్లా జరిగింది? ప్రతి రాష్ట్రంలో ఈ విధంగా అటువంటి ఉన్మాదులు వచ్చి చొరపడ్డారు కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు అదే క్లీన్ చేస్తుంది మొత్తం. పంపించేస్తారా? బరాబర్ పోతూనే ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు, పారిపోతారు, ఏడుంటున్నారు. ఎస్ఐఆర్ కింద పెట్టగానే అందరు ఒకరు పరారైతారు. అంటే విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, దేశం యొక్క సంరక్షణ చాలా అవసరము, దేశం యొక్క రక్షణ చాలా అవసరము. ఆ రక్షణ కోసం నరేంద్ర మోడీ గారు ఈరోజు అటు మిసైల్స్నే కానీ ఇటు దేశ యొక్క ఇతర దేశాల నుంచి చొరపడ్డటువంటి వ్యక్తులను కానీ తరిమి కొట్టే దాంట్లో చాలా పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నారు. 100% మనందరం కూడా ఇది పూర్తిగా భారతదేశం ఒక హిందుత్వ దేశం. అందుకే భారత్ మాతాకి జై అనేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాహుల్ గాంధీ ఏమంటాడు, భారత్ మాత ఎట్లుంటుంది అంటాడు. భారత్ మాత ఎట్లుంటుంది అంటే ఏం చెప్తాం? మా యొక్క గౌరవం, అది మా యొక్క ఆత్మగౌరవం, మా భారత్. సరే అన్నట్టు ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. వాస్తవానికి ఆత్మగౌరవాలు ఉంటాయి, ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పట్టింపులు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు కొలిసే విధంగా కొలుస్తారు. మరి ఇంత ఫోకస్ మీరు వీటిపైన చేస్తారు కదా, వీటిని కొనసాగిస్తూనే వీటికంటే ఎక్కువ డెవలప్మెంట్ మీద ఎందుకు పెట్టదు బీజేపీ? భారతీయ జనతా పార్టీ అనే ప్రోగ్రెస్ పార్టీ. అంటే అంత ప్రోగ్రెస్గా మీరు సాధించిన ఒక గొప్ప ఘనతలు ఒక 4-5 చెప్తారా అన్న నాకు? అంటే తిరుగులేని చెరిగిపోని ఈ దేశంలో నరేంద్ర మోడీ ఘనత గివని కాన్ఫిడెంట్గా మీరు ఏవి చెప్పలేరు. ఎప్పుడు అడిగినా మతమో కులమో గుడో బడో ఎవరైనా సరే, నరేంద్ర మోడీ గారు ఈ రోజు వరకు ఆయన జై శ్రీరామ్ అని కానీ మతాన్ని కానీ కించపరిచే విధంగా ఎక్కడ మాట్లాడారు. ఆయన ఒకటే చెప్తాడు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అంటాడు. అందరూ కలిసి ఉండాలి అనే ఆలోచనతోనే, ఒక గొప్ప సంకల్పంతోని ఒక విశ్వగురువుగా ముందుకు పోతా ఉంది. ఈరోజు రోడ్స్ ఎంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది. ఎవరైనా చేయాల్సిందే కదా, ప్రత్యేకంగా ఏం చేసిందని నేను అడుగుతున్నా ఈ దేశానికి. ఇప్పుడు రోడ్లు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎందుకు ఎగబాకింది? ఏం చేయకుండా ఎగబాకిందా? 11వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది ఏం చేయకుండా 60 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కదా, ఏం సాధించారు వాళ్ళు? ఇది కాదా దేశ ప్రగతి కోసం? ఈరోజు ఇతర దేశాలన్నీ కూడా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. మన దేశ ప్రధాని ఈ ఒక ప్రధాని 10 దేశాలు తిరిగి వచ్చిన ప్రధాని చూపించండి. ఈరోజు తిరగని దేశం లేదు అనేటువంటి ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ. ఎందుకు స్వాగతిస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు? ఆయన దగ్గర ఆ కెపాసిటీ, ఆ క్యాలిబర్, ఆ యొక్క కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మనకే లాభం వచ్చింది. అరే దాని రక్షణ ఇదే కదా దేశ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ అండ్ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ సంరక్షణ చేసుకుంటూ వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటూ వస్తుంటేనే కదా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. అక్కడ నుంచి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ జరుగుతూ ఉంది. ఇదంతా క్లియరెన్స్ ఎందుకు అవుతుంది? ఈరోజు రష్యా కూడా ఇలా రష్యా ప్రెసిడెంట్ ఈరోజు మన దగ్గరకు వచ్చిందంటే అర్థం ఏంది? ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్ కలితేనే కదా. నీకు నాకు మంచిగా ఉంటేనే కదా నన్ను నెక్స్ట్ ఇంటర్వ్యూ పిలుస్తావు, నీకు నాకు మంచి లేవు నన్ను ఎందుకు పిలుస్తావు? ఆ బాండింగ్ క్రియేట్ చేస్తుండే ఈరోజు నరేంద్ర మోడీ గారు. అది ఇప్పుడు కోసం కాదు, రేపటి ప్రగతి కోసం,
రేపు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రపంచ పటంలో దేశం మొట్టమొదటి స్థానానికి రావాలి అన్ని చోట్ల అని ఈరోజు చేస్తూ ఉన్నాం. స్టార్టప్ ఇండియా కానీ డిజిటల్ ఇండియా ఈరోజు చిన్న జామకాయలు అమ్ముకుంటున్నటువంటి ఆమెకాడికి పోయి కూడా జస్ట్ రోడ్డు మీద ఆకుకూరలు అమ్ముకున్నా కూడా అమ్మ 10 రూపాయలు కొట్టినా అంటే రైట్ అంటుంది. ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? డిజిటల్ ఇండియా ఒకనాడు ఎవడు కొడతాడా డిజిటల్ ఇండియా పిచ్చోళ్ళలా పెడుతున్నాడా అన్నారు. ఏమైంది? డిమానిటైజేషన్, ఓట్లు మార్పిడి ఏడైతుందా ఓట్లు మార్పిడి అన్నారు. కాలేదా? వ్యవస్థ ఈరోజు నీ జోబులో పైసలు ఉంటున్నాయి అసలు? జస్ట్ స్కానర్ ఫోన్ వాడుతున్నాం అంతే. అంటే ఈరోజు అంత ట్రాన్సాక్షన్ అంత వైట్గా జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది? ఒకప్పుడు అంతా దొంగ ట్రాన్సాక్షనే కదా, అన్ని దొంగ నోట్లు ఇళ్ళలో మొత్తం కోట్లు పెట్టుకొని కొన్ని ఏళ్ళ నుంచి చేస్తుంది. అదంతా వ్యవస్థను పొడగొడతా ఉండు కదా. ఈరోజు ఎక్కడ కూడా బ్లాక్ మనీ లేకుండా చేసిండు కదా. వైట్ మనీ ప్రతి ఒక చిన్న జామకాయ కొనుక్కోవాలని వైట్ మనీతో కొంటున్నాం కదా. ఇక చిన్న అగ్గిపట్ట కొనాలని వైట్ మనీతో కొంటున్నాం కదా. ఇదే కదా దేశానికి దేశ ప్రగతి. ఎందుకు ఊరికే వచ్చింది 11 నుంచి 3 స్థానానికి వచ్చింది. కానీ అంటే నిజంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అయినా సరే నేను అడగాలని మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతున్నా. ఈ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో దేశం మొత్తం ఎదిగిద్దా, లేకపోతే కొందరు కార్పొరేట్ సంస్థల నాయకులు లేకపోతే దాని యొక్క యజమానులు ఆదానీలు అంబానీలు వీళ్ళు మాత్రమే ఎదిగినరా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆదాని అంబానీ ఇప్పుడు పుట్టిన వాళ్ళు కాదు. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. అర్థమైందా? ఆదాని అంబానీ ఏదో కొత్తగా స్వయంగా ఇప్పుడు పుట్టిన వాళ్ళు కాదు. ఆదాని అంబానీలు గతంలో పోయేసి అక్కడ ఏం చేసేవాళ్ళు? చెప్పు బాబు అని చేతులు కొట్టుకొని మాట్లాడి ఈరోజు వచ్చి చేతులు కట్టుకొని పరిస్థితులు ఉంది. ఆ స్థాయిలో ఈరోజు నరేంద్ర మోడీ గారు నిలబెట్టింది. అర్థమైందా? ఈ అంబానీ ఇప్పుడే పుట్టినాడు లేకపోతే ఆదాని ఇప్పుడే పుట్టిండంటే దానికి ఏదో పర్థం ఉంటుంది. ఇవన్నీ ప్రాజెక్టులన్నీ మీరు వాళ్ళతో గతంలో చేయించిన వాళ్ళే. కార్పొరేట్ వ్యవస్థ అనేది ప్రతి దేశంలో అది కామన్. ఇప్పుడు ఇంతకుముందుకు మనం కాలేజీలు ఎక్కడ చదువుకుంటుంటే డిగ్రీ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటుండే. ఇప్పుడు ఏమైంది? కార్పొరేట్ వ్యవస్థ కూడా వచ్చింది. శ్రీ చైతన్య అని, నారాయణ అని, ఇంకో విజన్ అని, సంథింగ్. అంటే ప్రతి దాంట్లో కార్పొరేట్ వ్యవస్థ వస్తూ ఉంది. దాంతోపాటు స్టార్టప్ ఇండియా అని ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఆ స్టార్టప్ ఇండియాలో మన యూత్ అంతా కూడా దాంట్లోకి రావాలి, వచ్చి ఆంటర్‌ప్రెన్యూర్స్గా మారాలి. ఇవాళ మీరు యూట్యూబ్ ఆన్ చేయండి. పిఎంఈజీ కింద 30 లక్షల సబ్సిడీ, పిఎన్జీ కింద 20 లక్షల సబ్సిడీ, గొర్రెల కింద 50,000 సబ్సిడీ, గొర్రెల షెడ్ పెట్టుకుంటే ₹1,00,00,000 లోన్ ఇస్తున్నారు, లేకపోతే బర్రెల షెడ్ పెట్టుకుంటే 50 లక్షల లోన్ ఇస్తున్నారని మొత్తం రీల్స్ వస్తున్నాయా లేవా? అంటే వస్తున్నాయి, రీల్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నిజంగా పడుతున్నాయి అన్న డబ్బులు. అరే ఎందుకు పడవు? నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత పడకపోతాను. ఈరోజు విశ్వకర్మ ఇప్పుడు ఓపెన్ చేయి, గూగుల్ ఓపెన్ చేసి విశ్వకర్మ కింద ఇప్పటికీ 40 లక్షల మంది అధికారికంగా 2 కోట్ల మంది అప్లై చేసుకోరు. 2 కోట్ల చిల్లర మంది అప్లై చేసుకుంటే స్క్రూటినింగ్ చేసిన తర్వాత 40 లక్షల మందికి ఆల్రెడీ డబ్బులు పడిపోయినాయి. అట్లా వెబ్సైట్ ఉండాలి, పూర్తిగా వెబ్సైట్లో క్లియర్గా ఉండాలి. ఏమని? ఇగో ఇంత ఉంది, ఇగో ఇంతమంది అప్లై చేసుకురు, ఇంతమంది స్క్రూటినింగ్ చేసినాము, ఇగో ఇంతమందికి ఇచ్చేసినామని. ఎక్కడున్నాయి? మన దగ్గర ఒక్క పథకం కూడా లేదు ఇప్పటివరకు. ఈ రాష్ట్రంలో కొత్తగా తయారైన పథకం ఏం చెప్పండి? మనము రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచించుకుంటే ఒక్క డిపిఆర్ అయినా, ఇగో 8,000 కోట్ల డిపిఆర్ని నేను తయారు చేసిన, ఇగో ఇట్లా డెవలప్ చేయాలనుకుంటున్నటువంటి డిపిఆర్ ఏముంది చెప్పండి? ఇది చెప్పుకొని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇగో మాకు ఇన్ని డబ్బులు కావాలని అడిగింది ఏముంది చెప్పండి కేంద్రంని? అంటే అడగలేదంటారా అసలు? అడిగితే ఇప్పుడు తెలంగాణ సమితి పెట్టుకుంటున్నావు, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నావు. ఎవడో వచ్చిండు మధ్యలో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిండు, ఏదో పెట్టిండు అని ప్రచారం చేసుకుని పెద్ద ఫ్లెక్స్లు వేసుకొని, మరి అడిగితే నీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమి? ఒక ప్రాజెక్ట్ దేనికోసం నువ్వు పెట్టినావు ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు ఎవరైతే వేరే రాష్ట్రాలకు వాళ్ళకి ఇన్ని లక్షల కోట్లు పెట్టారు కేంద్రం నుంచి, వాళ్ళందరూ డిపిఆర్ పెడితేనే ఇచ్చిండ్రా లేకపోతే కేవలం పొత్తు పెట్టుకున్నందుకు ఇచ్చిండ్రా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్ట్ డీటెయిల్గా కావాలన్నప్పుడు కింద ఇంజనీరింగ్ సిస్టమ్, ఇరిగేషన్ సిస్టమ్ వీళ్ళందరూ ఉంటారు. ఆ ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ జరిగిన తర్వాత ఇక మేము ఇవన్నిటికీ రెడీగా ఉన్నామని ఒక డిపిఆర్ పెట్టుకొని దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంత అవుతుంది, మాకు ఇంత సహకారం కావాలని అడుగుతారు. సరే అన్న, ఇప్పుడు నేను రాష్ట్ర రాజకీయాల గురించే మాట్లాడతా, కాకపోతే ఒక్క క్వశ్చన్ మాత్రం ఇది ఖచ్చితంగా అడగాలి. ఒక బిగ్గెస్ట్ ముద్ర మీ పైన ఉన్నది ఏంటంటే, బీజేపీ ఎవరితో అయితే అలయన్స్ పెట్టుకుంటుందో అక్కడ అలయన్స్ అయినా ఉండాలి, లేకపోతే బీజేపీ అక్కడ గవర్నమెంట్లో అయినా ఉండాలి. అట్లయితేనే ఆ రాష్ట్రానికి నిధులు పోతాయి అని ఉంది. దీనికి ఏమంటారు? నేను చెప్పినా కదా, మాకు ఏ అలయన్స్ ఉండి మనకు ప్రభుత్వం ఉందని చెప్పి 11 లక్షల కోట్లు ఇచ్చినాయి. ఇప్పటికి 11 లక్షల కోట్లు వచ్చినాయా? అరే నేను ఏ చర్చకి నేను ఒకరోజు మొత్తం బుక్ తీసుకొని రమ్మని వచ్చి మొత్తం 11 లక్షల కోట్లు చదువుతా. 2,50,000 డబుల్ బెడ్రూమ్ మొత్తం మీరు ఈ 12 ఏళ్ళకి కలిపి చెప్తా ఉన్నారా? మొత్తం ఆ టర్మ్ ఈ టర్మ్ కలిపి, కేసీఆర్ టర్మ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 11,50,000 కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, 2,50,000 డబుల్ బెడ్రూమ్లు కట్టమని చెప్పి జిహెచ్ఎంసీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపించింది. ఎన్ని కట్టిరు వీళ్ళు? ఎందుకు కట్టలేదు? సమాధానం చెప్పాలి.
ఆ డబ్బులు పంపించింది వాస్తవమా కాదా? 2,50,000 డబుల్ బెడ్రూమ్లు కట్టమని చెప్పి ఇచ్చింది వాస్తవమా కాదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం కూడా ఎవరు కూడా బయట టాయిలెట్స్ పోకుండా ఉండాలని మొత్తం టాయిలెట్స్ ఫ్రీ దేశంగా మార్చింది ఈరోజు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలా చెప్పుకుంటూ పోతే దాదాపు కొన్ని 4 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో అనుకుంటా మొత్తం ఇల్లులు కట్టించింది ఈరోజు నరేంద్ర మోడీ గారు. అంటే మనం చెప్పుకుంటూ, ఎందుకంటే ప్రగతి అనేది ఎప్పుడు కూడా ఎట్లుండాలంటే మీరు చెప్పిన దాంట్లో కనీసం 50% కూడా చేయకపోతే ఎట్లా చెప్పండి. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి 14 నుంచి ఈ రోజు వరకు 25 వరకు ఒక్క పథకం అన్న ఫెయిల్ అయిపోయింది, దీన్ని క్యాన్సిల్ చేసిన పథకం ఉందా? చెప్పిన పథకం అమలు అవుతుందా లేదా? చాలా వరకు ఏంటంటే ఇక్కడ చాలా పథకాలు కూడా ఇంకా అవగాహన లేక కూడా లోపం ఉంది. నెక్స్ట్ మా ఇప్పుడున్న రామచంద్ర గారు కానీ ఇప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా దానిపైనే పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా 100% ఇవన్నీ కూడా ప్రజలకి చేరే విధంగా తెలియజేస్తారు. ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది, తెలియజేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక్కటి ఏంటంటే అబద్ధాల కోరు పార్టీ కాంగ్రెస్ పార్టీగా మారింది. గతంలోనేమో ఏమైందంటే కుటుంబానికి పరిమితమైనటువంటి పార్టీ, ఇప్పుడేమో అబద్ధాల కోరేటువంటి పార్టీ. అంటే కేసీఆర్ మీరు అధికారం లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక నిందేస్తారా అన్న? వాళ్ళనేమో కుటుంబం అంటారు, వీళ్ళనేమో అబద్ధాలు అంటారు, రేపు ఇంకోళ్ళు వస్తే ఇంకోటి అంటారు, అంతేనా? ఇంకోటి ఏడపాడైంది ఇంకా రానికి ఉన్నదే బీజేపీ. మీరు వస్తారా? అరే బరాబర్ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మీరు వస్తారా అన్న? 100%. అసలు మీకు డిపాజిట్లు కూడా వస్తే లేవు. నేను ఒకటి అడుగుతా, ఈటల రాజేందర్ గారు నిలబడ్డప్పుడు కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 3,000 ఓట్లు వచ్చినాయి. రఘునందన్ నిలబడ్డప్పుడు కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 5,000 6,000 ఓట్లు వచ్చినాయి. ఆ డిపాజిట్ గతి లేదు. అసలు వాళ్ళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. మరి మేము కూడా వస్తాం, నీతోనే చెప్పించింది. ఇప్పుడు మేము కూడా వస్తాం. మీరు కూడా వస్తారా? మేము ఇంకా అట్లనే లేము. మేము 3 ఎమ్మెల్సీలు నిలబడితే 2 ఎమ్మెల్సీలు గెలిచినాం. 17 ఎంపీలు నిలబడితే 8 ఎంపీలు గెలిచినాం. మొన్న 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. అంత ఈజీగా లేదు. ఇప్పుడు రేపు సర్పంచ్ కూడా గతంలో దానికన్నా సంఖ్య 100% పెరుగుతుంది. అంటే అసలు కానీ బీజేపీ బీఆర్ఎస్ 2 అలయన్స్ లో ఉన్నాయి అంతర్గతంగా అనేది వినిపిస్తాం. మాకు ప్రధాన శత్రువు బీఆర్ఎస్ఏ, బీజేపీకి. నిజంగానా అన్న? నిజంగా 100%, 200% కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? ఎందుకంటే ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ అలయన్స్ గాని పెట్టుకుంటే తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా అన్న. 100% క్లిప్ చూపించి మరీ అడుగుతాను. 100% ఎందుకు చెప్పనా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అది కుటుంబానికి పరిమితం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి కరప్షన్ అంతా కూడా ఇప్పుడు మనమే చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా బిడ్డ వచ్చి చెప్తుంది కదా. నేనెవరు, కవిత వచ్చి మా బావ ఎంత తిన్నాడు, మా అన్న ఎంత తిన్నాడు, మా ఇంకో అన్న ఎంత తిన్నాడు అని ఆమెనే చెప్తుంది. ఇంకా జనవరి ఫిబ్రవరి పోయిన తర్వాత ఆమె ఇంకా చెప్తుంది ఎవరెవరు ఎంత తిన్నారో మొత్తం బట్టబయలు. దయ్యాలు ఎవరు, భూతాలు ఎవరు, పక్క నుండి నాశనం చేసింది ఎవరు, కేసీఆర్ అని, ఎవరెవరు ఏం తిన్నారు అన్నీ చెప్తా ఉంటుంది కదా. అంటే మనం చెప్పాల్సిన పేపర్ నుండి ఇంత పెద్దగా రాసింది ఆయన, ఎవరు జాగ్రత్త నీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తుంది. అంటే కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి చెప్తుంది. ఇంకా మనం ఎవరని చెప్పు, మనం నిందేస్తలేము, కుటుంబంలో ఉన్న వ్యక్తే చెప్తుంది కదా స్వయంగా అన్ని విషయాలు. ఇంకా అందుకే బీఆర్ఎస్ పని భూస్థాపితం అయిపోయింది. బీఆర్ఎస్తో నీకు ఏం ఉండదు కూడా రాష్ట్రంలో. అట్లా ఎందుకు అనుకుంటారు? మళ్ళీ బీఆర్ఎస్ కూడా లేస్తుండొచ్చు కదా. మరి ఇప్పుడు చూసిన కేసీఆర్ అంత ఈజీగా వదిలిపెడతాడా అన్న? ఎమ్మెల్సీ కేసీఆర్ అంత ఈజీగా వదిలిపెడతాడా? ఎమ్మెల్సీ నిలబడంలో వాళ్ళు ముందుకు రాలేదు, కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిరు. కాంగ్రెస్ అంతే కదా. ఎందులో వాళ్ళే మరి వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేసిరు. నేను ఒక మాట చెప్తా, ఇదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పొత్తు పెట్టుకుండా లేదా, అందరితోని పెట్టుకుండా లేదా? ఎప్పుడన్నా బీజేపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోని చూసినా మీరు? పెట్టుకోలేదు. విన్నరా చిన్నపోని ఎప్పుడన్నా? మరి ఎట్లా మాకు కాంగ్రెస్ తో ఎట్లా పొత్తు ఉంటుంది? మీకు బీఆర్ఎస్ తోటి ఉంటుంది కదా పొత్తు. అసలు బీఆర్ఎస్ హైలీ ఇంపాసిబుల్ చెప్తున్నా కదా. మేము ఈ రోజు వరకు హైలీ ఇంపాసిబుల్, నాట్ ఇంపాసిబుల్. హైలీ పాసిబుల్ అసలు పెట్టుకునే పరిస్థితే లేదు. లేదా? 100%. సరేనా? మరి ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి. మీ విషయానికి వస్తే మీ రాజకీయ ప్రస్థానం ఏందన్నా? ఎవరైనా కూడా రాజకీయంగా ఇంకా రాను పైకి పోదామని చూస్తారు. మరి మీరు పైకి పోతున్నారా, మరి కిందికి వస్తున్నారా అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అవకాశం రావాలి. నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల గురించి కానీ ప్రజల భావోగాలు చూసుకుంటూ ఎక్కడ ఏ ఇష్యూస్ అడ్రస్ చేసుకుంటూ ఉండే బాధ్యత నాది. ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి. ఒకటి, పార్టీ హక్కునే చేర్చుకొని టికెట్ ఇస్తే ప్రజల హక్కునే చేర్చుకుంటారు. ఆ విషయంలో కొంచెం అటు ఇటు అవుతా ఉంది. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇప్పుడు గడ్డం సాయికిరణ్ రామంతపూర్ తరపున ముందుకు రాబోతున్నాడు అనేది బలంగా వినిపిస్తుంది. అందులో వాస్తవం ఉందా? అంటే ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని మేరకు నేను పనిచేయడానికి రెడీగా ఉన్నా. పార్టీ ఇప్పుడు అరే బాబు గడవై సర్పంచ్ నిలవడన్నా పోతా, సర్పంచ్కి మాట చెప్తున్నా. అంటే ఒకవేళ పార్టీ అంటే పోతారా? గడవై ఎమ్మెల్యే నిలవడన్నా పోతా. సర్పంచ్ అంటే పోతారా అన్న? మనం ఎప్పుడు నా ఇంటెన్షన్ ఏంటిది? ప్రజలకు సేవ చేయడమే నా ఇంటెన్షన్ అంతిమంగా.
సో నేను అడుగుతున్నా క్లారిటీగా, అంటే నేను ఒకవేళ పార్టీ నిజంగా గడ్డం సాయి కిరణ్ గారిని పోయి సర్పంచ్గా నిలబడాలని అవసరం ఉంది అంటే నిలబడతారా మీరు? ప్రజలకు అవసరం ఉన్నప్పుడు అక్కడ అవసరం ఉంది ఇది పోవాలని పోవాల్సిందే కదా. పోతారా? పార్టీ నిర్ణయం మీరు కట్టుబడి పోతారా లేదా ఒకటే చెప్పండి. పోవాల్సిందే. పార్టీ నిర్ణయం మీరు పోతారా అన్న? పోవాలి. మీరు పోతారా? పోతా, ఎందుకు పోను? పోతారా? మీరు ఉప్పల్లా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న వ్యక్తి మీరు, అట్లాంటి వ్యక్తి సర్పంచ్ పదవికైనా సిద్ధపడతారా? ఇప్పుడు కూడా సర్పంచ్ ఈక్వల్ టు సీఎం ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్, గుర్తుపెట్టుకోండి. సర్పంచ్ దానికి ఉన్నంత అధికారం ఎవరికి ఉండదు. ఏ లెక్క ప్రకారం అన్నా? అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తానే తీసుకుంటాడు అక్కడ నిర్ణయం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రాజకీయాలన్నీ కుటిల రాజకీయాలు అయిపోయి అంతా సర్పంచ్కి పవర్ లేకుండా చేసి రేపు సర్పంచ్ నిలవడమే కష్టం, అసలు సర్పంచ్ నిలబడితే అప్పుల పాలవుతాం అనే కాడికి ఈ రాజకీయాలు తీసుకొచ్చారు తప్ప, అసలు గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామీణ ప్రాంతంలో ఒక గ్రామం మొత్తం కూడా తన కంట్రోల్ ఉండి ఆయన మంచి కానీ చెడు కానీ ఏది కూడా కంట్రోల్ ఉండే సర్పంచ్ చేతులని. మీరు చూసినటువంటి ట్రెడిషనల్ పాలిటిక్స్లో చూస్తే, ఇప్పుడు మోడర్న్ పాలిటిక్స్లో ఏం చేసిరంటే దాన్ని పూర్తిగా అధికారుల చేతిలో అధికారం పెట్టేసి సర్పంచ్ని ఒక డమ్మీగా చిత్రీకరించారు. ఆ విధంగానే ఈరోజు సర్పంచ్లు కూడా ముందుకు రావడానికి, పోటీ చేయడానికి ముందుకు రావడం లేదు. లేకపోతే ఒక్కొక్క సర్పంచ్ నేను కంపల్సరీ నిలబడతా అని ఒక చాలా కాంపిటీషన్ ఉంటుండే. ఈరోజు చాలా జోళ్ళ ఏమవుతుంది, ఈరోజు ఇనార్మస్ అయిపోతూ ఉంది. నిన్న చూసినాం ఎక్కడ వీడియో, అన్ని పార్టీలు కలిసి ఒక సర్పంచ్కి చేయగొడుతున్నారు. అన్ని పార్టీలు సిపిఐ, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ఒకరు చేయగొట్టుకుంటూ పోతున్నారు. అంటే ఒకరిని గెలిపించుకోవాలనేది ఉద్దేశంతో ఎక్కడో చూసిన వీడియో అనేది, నాకు కూడా ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. అంటే విషయం ఏంటంటే, మనము ఒకటి పార్టీ నిర్ణయం ఎట్లుంటుందండి, మనం ఉప్పల్ నియోజకవర్గంలో ఎన్నలేని సేవలు చేయాలో అన్ని సేవలు చేసినాం. ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాం. ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రజలతో ఎంత మమేకమై ఉండాలో అంత మమేకమై ఉన్నాం. మనకి ఏంటంటే అవకాశం అనేది పార్టీ తరపు నుంచి బీఫామ్ వచ్చి నిలబడితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. మనం బీఫామే రానప్పుడు ప్రజలను మనం ఆశీర్వదించమంటే ఎడికలైతే, ప్రజలతో మనం ఉన్నాం, మమేకమై ఉన్నాం, ప్రజలు మనల్ని హక్కున చేర్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా రిజల్ట్స్లో తెలుస్తాయి. అంటే ఇన్ని విషయాలు బాగానే చెప్తున్నారన్న, అన్నీ తెలిసినట్టు. అసలు మీకు అంటే నిజంగా ఉప్పల్ మీద ఏం అవగాహన ఉందన్న? అంటే అక్కడ ఏమైనా సమస్యలు తెలుసా మీకు? ఉప్పల్ మీద ప్రతి క్షుణ్ణం ప్రతి గల్లీ సమస్యలు నాకు పరిచయం ఉంది. నిజంగా ప్రతి సమస్య తెలుసన్న మీకు? నేను విషయం చెప్తాను. ఉప్పల్ అంటేనే సమస్యలే వలయం. ఎందుకంటే ఉప్పల్ మొత్తం సమస్యలతో కూడుకుపోయింది. ఈరోజు మనం అటు సైడ్ తీసుకుంటే, రైట్ సైడ్ తీసుకుంటేనేమో మూసి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటేనేమో ఇండస్ట్రీ, అటు ఎదురుగా తీసుకుంటేనేమో డెవలప్మెంట్ లేదు. ఎక్కడ సమస్య అక్కడనే ఉండిపోయింది ఉప్పల్లో. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది, హైవే ఫ్లైఓవర్, ఇక్కడ రామంతపురం నుంచి ప్రారంభించి నారపల్లి దాకా తీసుకెళ్ళారు. అది ఎన్ని రోజులు అవుతుంది? గత ప్రభుత్వం అట్లనే నెగ్లెక్ట్ చేసింది, ఈ ప్రభుత్వం అట్లనే నెగ్లెక్ట్ చేసింది. డబ్బులు శాంక్షన్ అయిపోయి కొన్ని రోజులేమో ల్యాండ్ అక్విజిషన్ కింద పెండింగ్ పెట్టారు, అది అలాగే ఉండిపోయింది. ఈరోజు సమస్యల వల్ల ఎందుకంటే ఉప్పల్కి ఒక హారం లాగా ఉంటుంది మూసి. ఉప్పల్ చూసుకుంటే ఒక హారం లాగానే ఉంటుంది, చుట్టూ ఉండదు, హారం లాగానే ఉంటుంది, సెమీ సర్కిల్ లాగా ఉంటుంది. అంటే ఆ మూసి వల్ల వచ్చేటువంటి వ్యర్థాల వల్ల చర్మ వ్యాధులు, అనేక సమస్యలు ఉన్నాయి. మొన్న ఎస్టీపీ ఉంది ఉప్పల్కి, 2 ఎస్టీపీలు ఉంటాయి. ఒకటి రామంతపూర్లో ఉంటుంది, రామరెడ్డి నగర్ దగ్గర, ఇంకోటి వచ్చేసేమో మనకు ఉప్పల్ దగ్గర ఉంటుంది. అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, దానిలో నుంచి వచ్చే దుర్వాసన రాత్రి 2 గంటలకు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రామరెడ్డి నగర్, కామాక్షిపురం, వాసినగర్, వివేక్ నగర్, కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, లక్ష్మీనారాయణ కాలనీ ఇవన్నీ కూడా ఉంటాయి, దేవేందర్ కాలనీ ఇవన్నీ కూడా. అక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్ల వరకు ఆ వాసన పీల్చుకోలేక, దుర్వాసనతో చర్మ వ్యాధులు గతి లేక అక్కడ ఉండాల్సి వస్తుంది. అంతే, చర్మ వ్యాధులే. కానీ చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకి శ్వాస పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి అనేక శ్వాస పీల్చుకోకుండా లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత దుర్వాసన ఉంటుంది అక్కడ పరిస్థితి ఒకటి. రెండో విషయము, రామంతపూర్లో ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఉంటుంది అది. ఎందుకు? గతంలో ఈ యొక్క ఉప్పల్ అనేది ఊరు మన హైదరాబాద్కి శివారు ప్రాంతం, ఇప్పుడు అనేది నడిబొడ్డు అయిపోయింది, సెంటర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాలు? ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ అని విస్తీర్ణ చేస్తుండు కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇది ఒక విన్నపం మన కేఆర్టీవీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి నేనేమంటున్నానంటే, ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో ఉప్పల్లో, ఇటు నాచారమే కానీ, చెర్లపల్లె కానీ, చిల్కానగరే కానీ, లేకపోతే ఉప్పలే కానీ, అటు మల్కాజ్గిరి కానీ, లేకపోతే అక్కడ బోయిన్పల్లె కానీ, లేకపోతే ఇంకోటి మేడ్చేలే కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇంకా శివారు ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్ని ఈ రెసిడెన్షియల్ జోన్ల నుంచి
ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి అక్కడ తరలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చుట్టూ ఇల్లులు, కృష్ణా కెమికల్స్ అని ఉంటుంది, చుట్టూ ఇల్లులు ఉంటాయి, అక్కడ కృష్ణా ఇండస్ట్రీ ఉంటుంది. ఇండస్ట్రీ తప్పు పట్టట్లేదు, ఇండస్ట్రీ ఏం చేస్తుంది, రసాయనం రిలీజ్ చేస్తుంది. కానీ పట్టించుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వం. పట్టించుకొని ఆ సమస్యను పరిష్కరించాలి. ఈరోజు అందులో నుంచి వస్తున్నటువంటి వాసనలే కానీ, ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది. మా దగ్గర బోరింగ్ వేస్తే 30 ఫీట్స్లో కోకోకోలా వాటర్ వస్తుంది. కోకోకోలా వాటర్ అంటే కోకోకోలా కాదు, ఆ కలర్లో వాటర్ వస్తుంది. అంత దారుణమైనటువంటి కలర్ ఉంటుంది. కేసీఆర్ నగర్, కేటీఆర్ నగరు, మనకు సాయికృష్ణ నగర్, బాలకృష్ణ నగర్, అన్నపూర్ణ నగరు, మళ్ళా ఇంకోటి ఏముంటుంది కుర్మ నగర్, ఇవన్నీ కూడా సత్యనగర్, ఇవన్నీ కూడా మొత్తం పొల్యూటెడ్ వాటర్. మీరు ఒకరోజు నేను తీసుకెళ్తాను, తప్పకుండా గ్రౌండ్ వాటర్ చెక్ చేసేదని కూడా తీసుకొని వస్తాను. ఎంత పొల్యూటెడ్ ఉంటుందో మీరే చూస్తారు. అంటే వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది, వాయు పొల్యూటెడ్ అయిపోయింది, భూమి పొల్యూటెడ్ అయిపోయింది. ఇంకెట్లా బతుకుతారు ఉప్పలోళ్ళు? ఎవ్వరు ప్రశ్నిస్తలేరు. ఎందుకంటే అరే మన ఇండస్ట్రీలతో పెట్టుకుంటే మనకు కష్టం అవుతుంది, ప్రభావం పడుతుంది అని చెప్పేసి. నేనేమంటున్నా, ఇండస్ట్రీలోనే నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళకి కొన్ని ఏళ్ళ నుంచి మీరు భూమిని లీజ్కి ఇచ్చారు, 90 ఏళ్ళ నుంచి 90-95 ఏళ్ళు లీజ్ ఇచ్చారు. ఇదే భూమిని అక్కడ చేర్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిని రేపు ఏదైనా డెవలప్మెంట్స్కి అప్పచెప్పి ఇక్కడ నుంచి తరలిస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం. ఇట్లా ఇంకో విషయంకి వస్తే డ్రైనేజ్, ఇది హైదరాబాద్లో ప్రధాన సమస్య. ఎవరికి అర్థమవుతుందో అర్థమవుతలేదో కానీ మీరు ఏ మూతనైనా తీద్దాం, మనం పోయి ఒక డ్రైనేజ్ మూత తీద్దాం, దాంట్లో నిండుగా నీళ్లు లేకపోతే నన్ను అడగండి. ఓకే, మా ఉప్పల్ నియోజకవర్గంలో ఒక డ్రైనేజ్ క్లియర్గా ఉందని ఛాలెంజ్గా చెప్పండి. ఇక్కడ అసలు ఇక్కడ చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుందని ఒక ఏరియా చూపించండి. నేను చాలా చోట్ల చెప్పాను, గుడికి కానీ బడికి కానీ డ్రైనేజ్ నీళ్ళు దొక్కకుండా ఒక మనిషి పోగలిగితే అది నేను సంతోషిస్తాను. అంటే అంత డ్రైనేజ్ వ్యవస్థ పారుతుంది అక్కడ. ఎందుకంటే పూర్తిగా అప్పుడెప్పుడో వేసినటువంటి డ్రైనేజ్ పైపులు ఇప్పటి వరకు మళ్ళీ దాన్ని పట్టించుకుని నాదులు లేరు. ఎంతసేపు కొత్తగా కాలనీలు ఫామ్ అయిన దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ తప్ప పాత డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు ఒక ఫ్లోర్ ఉండే, దాని కాస్త 4 ఫ్లోర్లు అయింది. ఆ 4 ఫ్లోర్ల తగ్గట్టు మళ్ళీ లైన్ చేంజ్ చేయాలి కదా. ఇట్లాంటి ప్రణాళిక లేదు. అందుకే గతంలో కేటీఆర్ కూడా ఏమన్నాడు, 30,000 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తే మొత్తం ఈ యొక్క జిహెచ్ఎంసీ అంతా మారిపోతుంది, 30,000 కోట్ల బడ్జెట్ క్లియర్ చేసి జిహెచ్ఎంసీ అంతా మారిపోతుంది అని మాట్లాడిండు. పెట్టింది లేదు, క్లియర్ చేసింది లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు మేము చేస్తాం, మహానగరంగా తీర్చిదిద్దాం, గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దాం అంటే అసలు డ్రైనేజే తీసేటోడే సరిలేడు. ఇంకోటి వాటర్ వర్క్స్కి డ్రైనేజ్కి, ఇప్పుడు గతంలో జిహెచ్ఎంసీ కంట్రోల్లో డ్రైనేజ్ సివరేజ్ ప్లాంట్ ఉంటుంది, సివరేజ్ లైన్స్ ఉంటుండే, దాన్ని తీసుకెళ్ళి వాటర్ వర్క్స్కి అప్పచెప్పారు. ఇప్పుడు మంగళాయనకి గడ్డం గోరుగమని చెప్తే మంచిగా ఉంటుంది. మా చేపలు పడతాం, చేపలు పట్టడానికి వచ్చి మంగళ పని చేయమంటే ఎడకెళ్ళవుతుంది. మేము చేపలు పట్టేటోళ్ళు పోయి మంగళ పని చేయమంటే వాళ్ళు ఎట్లా చేయరు, మంగళలో వచ్చి చేపల పని చేయమంటే చేస్తారా? ఇప్పుడు అదే అయినాడ. వాటర్ వర్క్స్ని తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ అప్పచెప్తే వాళ్ళు అసలు డ్రైనేజ్ వ్యవస్థనే పట్టించుకుంటలేరు. మళ్ళొక విన్నపం ఇది కూడా, వాటర్ వర్క్స్ నుంచి జిహెచ్ఎంసీకి డ్రైనేజ్ వ్యవస్థను అప్పచెప్తేనే కాస్తనన్నా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ వాటర్ హెచ్ఎండబ్ల్యూసీలోకి అప్పచెప్పే లోపల వాటర్ మొత్తం వాళ్ళు ఎంతసేపు వాటర్ లైనే చూసుకుంటారు తప్ప డ్రైనేజ్ లైన్ పట్టించుకోవట్లేదు, వాళ్ళు సివరేజ్ లైన్ పట్టించుకోవట్లేదు. ఇంకో విషయం, స్టామ్ వాటర్ ఉంటుంది. స్టామ్ వాటర్ అంటే ఏంటిది? స్టామ్ లైన్ అంటే ఏంటిది? ఓన్లీ వర్షంలో వచ్చే నీరుని పోయడానికి ఒక స్టామ్ వాటర్ డ్రైన్ పెడతారు. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈ డ్రైనేజ్ నిండిపోయి ఈ డ్రైనేజ్లో ఉన్నటువంటి వాటర్ పోలేక వర్షంలో వచ్చే నీళ్ళని పోయే దానిలో డ్రైనేజ్ తీసుకొని కలిపేసారు. దాని పేరు స్టామ్ వాటర్ డ్రైన్. అంటే ఏంది, వర్షం ద్వారా వచ్చినటువంటి నీళ్ళు ఆ విధంగా వెళ్ళిపోవాలి, ఇది తీసుకెళ్ళి అలా కలిపేసారు. ఈ డ్రైనేజ్కి ఏమో క్లోజ్డ్ మూత ఉంటుంది, క్లోజ్డ్ డక్కన్ ఉంటుంది. ఇది సివరేజ్ లైన్కి, వాటర్ లైన్కి అక్కడక్కడ హోల్స్ ఉన్నటువంటి డక్కన్స్ ఉంటాయి. ఈ లైన్ తీసుకోవాలి కలిపి వాళ్ళకి మళ్ళీ పొల్యూషన్ బయటకు వచ్చేనా? పిల్లలు ఎంత అవస్థ పడుతున్నారు, ఇది ఎవరన్నా అధికారులు గమనిస్తున్నారా? చాలా క్షుణ్ణంగా ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పుకొని వాపోతున్నారు కాబట్టి చెప్తున్నా. మా రామరెడ్డి నగర్ అయితే చాలా దరిద్రంగా మారిపోయింది. దాని గురించి ఎంత పోరాడుతున్నామో, అక్కడ రామరెడ్డి నగర్, వాసవి నగరు, కామాక్షిపురము, వెంకటరెడ్డి నగరు, ఇట్లా కొన్ని ఏరియాలు ఉన్నాయి మా ఏరియాలలో. ఇంకా చిల్కా నగర్, ఇట్లా కొన్ని డ్రైనేజ్ అయితే ఇంత దారిద్రంగా మారిపోయిందంటే అసలు 20 సంవత్సరాల నుంచి మురికిని తీయని ఏరియాలు కూడా నేను తెలుసు. 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కింద ఫోటో చూపిస్తా, ఇప్పుడు ఫోటో చూపిస్తా, నో చేంజ్. ఎంత బాధపడుతుందో మాకు తెలుసు. ఎందుకంటే అక్కడ ప్రజలు రోజు వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలకు దగ్గర ఉంటాం కాబట్టి
మన చేతిలో అధికారం లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజంగా మనము ఒక ప్రజాప్రతినిధి అవకాశం ఇస్తే ఇవన్నిటిని డెఫినెట్గా వాటన్నిటి మీద పరిష్కారం చేయడానికి నాకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రణాళికబద్ధంగా. ఎందుకంటే ఈటల రాజేందర్ గారే నాకు ఇన్స్పిరేషన్. మళ్ళీ ఈటల రాజేందర్ గారు తన నియోజకవర్గానికి ఒక మ్యాప్ గీసుకొని చెరువులు ఎక్కడి నుంచి రావాలి, చెక్ డ్యామ్లు ఎక్కడి నుంచి రావాలి, నీటి పరిధి ఎట్లా పెరగాలి, ఇది ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఎట్లా ఉండాలి అని ఈ రోడ్లు అసలు ఎక్కడన్నా ఒక నియోజకవర్గానికి 4 లైన్స్ రోడ్ చూసిరా మీరు? హైవేల మీద 4 లైన్ రోడ్ చూస్తాం. హుజరాబాద్ వెళ్ళండి మీరు, వచ్చిన చూసిరు కూడా 4 లైన్స్ రోడ్ ఉంటుంది. ఏ మండలంకి పోయినా 4 లైన్స్ రోడ్ ఉంటుంది. ఆ నియోజకవర్గంలో 4 ఫ్లైఓవర్లు ఉంటాయి. ఒక్క నియోజకవర్గం 4 ఫ్లైఓవర్లు ఉంటాయి. అంటే ఒక ప్రణాళికంగా ఆయన ఎట్లా చేసిండో అట్లా తీర్చిదిద్దాలే నియోజకవర్గాన్ని అని ఒక ఆకాంక్ష, ఒక పట్టుదల. అట్లా ప్రజలు అవకాశం ఇస్తే పార్టీ కూడా పోయి ఆశీర్వదించి ఇక్కడ నిలబడు చేసుకో అని ఒక మాట చెప్తే డెఫినెట్గా ప్రజలకు సేవ చేయడానికి ఇట్లా ప్రజా సమస్యల మీద ఇంకా చెప్పుకుంటూ పోతే గంటల తరబడి విషయాలు ఉన్నాయి. తప్పకుండా ఒకరోజు మీ కేఆర్టీ ద్వారా తప్పకుండా మీరు అక్కడికి ఉప్పల్ నియోజకవర్గానికి రావాలి. సమస్యలని పూర్తిగా ప్రజలకు చూపించాల్సిన బాధ్యత తీసుకోవాలని నా యొక్క విన్నపం. అంటే ఒకవేళ బీఫామ్ వచ్చినా రాకున్నా కూడా బీజేపీలో ఉంటారా అన్న? మీరు అనుకున్న బీఫామ్ రాకపోయినా కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ కదా, ఇంకా మనకేముంటుంది. గతంలోనే ఒకసారి తప్పు చేసినా అనుకున్నా బీఆర్ఎస్. అప్పుడు ఏంటంటే తెలంగాణ పిచ్చితోని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడుగా ఈ అమ్మాయి తెలంగాణకి ఇంకా మాకు పార్టీ వచ్చింది అని ఒక పిచ్చి గతంలో కూడా మీతో ఇదే ప్రశ్న చెప్పిన, ఎందుకు వేరు మీరు అంటే కూడా అదే చెప్పింది నేను. తెలంగాణ పిచ్చి ఉద్యమంలో తిరిగి తెలంగాణ ఉద్యమకారుడుగా చలో జై తెలంగాణ అంటుంది గట్టిగా ఉన్నది పార్టీ, మనకు తెలంగాణ కంటే ఒక పార్టీ వచ్చింది ప్రాంతీయంగా అని ఇప్పుడు వెళ్ళడం జరిగింది. సో ఆ తెలంగాణ ఏదో జరుగుతుంది అనుకుంటే అది కుటుంబానికి పరిమితం అయిపోయింది. ఇక మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మన భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ధర్మం కోసం, దేశం కోసం పనిచేసేటువంటి ఒక పార్టీలో పనిచేస్తున్నానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కార్పొరేట్ విషయాలకు వస్తే మిమ్మల్ని భవిష్యత్తులో ఫస్ట్ ఎమ్మెల్యేగా చూస్తామా మేము, లేకపోతే కార్పొరేటర్గా చూస్తామా? అదే చెప్పిన నేను ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు నాకైతే ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదట కార్పొరేట్ ఎన్నికలు వస్తాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. సో గడ్డం సాయి కిరణ్ గారు కార్పొరేటర్గా అవుతారా, లేకపోతే దాన్ని దాటి వేసుకొని అధిగమించి రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా అవుతాడా అనేది క్వశ్చన్. నేను సర్పంచ్ అనే పదం ఎందుకు తీసుకున్నా అంటే దేన్ని చిన్నగా చూడొద్దు. నేను ఎమ్మెల్యే పోయినా కదా ఇక నేను ఎమ్మెల్యేగానే ఉండాలి. ఈ ప్రజలకు సేవ చేయడానికి ఇదైతే ఏంది. నేను ఒక సుప్రా స్వచ్ఛంద సంస్థ పెట్టుకున్నా. ఆ సుప్రా స్వచ్ఛంద సంస్థతో సేవ చేసుకున్నప్పుడు నేను తృప్తిగానే ఉంటాను. కాకపోతే ఏంటంటే ఆ పవర్ అది ఉన్నప్పుడు ఇంకా అధికారం ఇంకా చాలామందికి పంచడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సుప్రా ఉంది, కొంతవరకే పోగలుగుతా. అధికారుల దగ్గరికి వెళ్ళేసి పని చేయించే స్థాయిలో ఉండలేకపోతా. వాళ్ళు ఎంత చేసినా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా భావన చూస్తారు, ఒక సంస్థదారు పోయినప్పుడు ఒకలాగా భావనతో చూస్తారు. ఆ పవర్ వచ్చినప్పుడు ఇంకొంచెము సేవ వ్యాపించే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఆ పవర్ ఎలాంటిదైనా సరే స్వీకరించాల్సిన అవసరం ఉంది. అది నామినేటెడా, లేకపోతే అధికారికంగానా, లేకపోతే ప్రజాప్రతినిధిగానా, లేకపోతే కార్పొరేటర్గానా, లేకపోతే ఇంకో ఎమ్మెల్యేగానా, ఏదైనా సరే. ఎందుకంటే మనము ఒకటే భావంతో ఉన్నాం. ఏంటంటే పార్టీ నిర్ణయం తీసుకొని ఇది నిలబడు అన్నా కూడా మనం ఏదో తలకాయ నుంచి కిరీటం కింద పడిపోయింది అనుకో. జోగురామ్మని నాకు ఇన్స్పిరేషన్. సర్పంచ్ నుంచి ఆయన మినిస్టర్ అయ్యిండు గతంలో. నాకు తెలిసిన దగ్గర మంత్రిగా నేను చెప్తున్నా, సర్పంచ్ నుంచి మినిస్టర్ అయ్యిండు. మళ్ళీ ఇంకో ఇన్స్పిరేషన్ నాకు నరేంద్ర మోడీ గారు. ఎందుకు తెలుసా, 53 ఏళ్ళకైనా ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రిగా ప్రారంభం చేసి ఇప్పుడు 73 ఏళ్ళు వచ్చే లోపల ఆయన ఏమైపోయిందంటే 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు. 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. చాలా ఇన్స్పిరేషన్ అలా. ఎందుకంటే మనం ఏదో తొందరపడి రాజకీయాలలో ఉరుకులాడొద్దు. అలాంటి లీడర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయాలి. ఈటల రాజేందర్ గారు కూడా ఏంది, తన ప్రస్తావన ఎప్పుడు ప్రారంభమైంది, 35-37 ఏళ్ళకి ప్రారంభమైంది. తిరిగి ఇట్లా చూసే లోపల ఆయనకు వచ్చిన 60 ఏళ్ళకి వచ్చే లోపల 2 సార్లు మంత్రి, ఒకసారి ఫ్లోర్ లీడరు, తెలంగాణ ఉద్యమకారుడు, 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ. అంటే ఇలాంటి లీడర్స్ని మనం ఇన్స్పైర్గా తీసుకొని ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకున్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో నేను చెప్తా ఉన్నాను. సో అట్లా ఇన్స్పైర్ అయ్యి మేము కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఎంతో కష్టపడి ఆయన ఎక్కడి దాకా ఇప్పుడు కేంద్ర మంత్రి దాకా. బండి సంజయ్ గారు కార్పొరేటర్ ఉండే, ఎమ్మెల్యే అయితే అనుకోండి, ఎమ్మెల్యే కాలేకపోయిండు, ఎంపీ అయ్యిండు, సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. అంటే ఎట్లుంటుందంటే
ఇది ఎందుకు ఇది ఇది వద్దు మనకు అనుకుంటే మనం నెట్టేస్తుంది. అట్లా వద్దు అనుకున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఏం కాలే. సో వదిలేసుకోవద్దు వచ్చిన అవకాశాన్ని వదిలేసుకో. అంటే నిజంగా అంటే మీలాంటి యువ నాయకులు మీరు ఏదైతే ప్రస్తావన తీసుకున్నారో ఉదాహరణక అంటే ఇక్కడ నుండి మొదలుపెట్టి సర్పంచ్ నుంచి మంత్రి దాకా, ముఖ్యమంత్రి దాకా, ప్రధానమంత్రి దాకా మీకు కూడా అలాంటి ఒక రోజు రావాలి. ఖచ్చితంగా మీరు ఆ స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.